తలుపు అంట గిర్రును తిరుగుతూ ఉంటుందంట. ఎంత దూరం వెళ్తుంటుంది? తలుపు పరిగెడుతూ ఉంటుందంట. ఎంత దూరం వెళ్తుంది? జయచంద్ర గారు చెప్పాలా? తలుపు పరిగెడుతూ ఉంటుంది, తలుపు ఆడుతూ ఉంటుంది. ఎంత దూరం పరిగెడుద్ది? ఉదక మీద ఉంటుందంట తలుపు, ఆడుతూనే ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుందంట? అది కనుక తలుపు లెక్క చూడకండి, అక్కడే ఆగిపోతాం మనం ఆత్మీయతలో. దైవ సేవకుల వైపు చూడండి, ఆత్మశక్తిని పొందుకుంటాం. కనుక ప్రభు ప్రార్థన చేయడానికి ఒక ప్లేస్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఏముండకూడదు? డిస్టర్బెన్స్ ఉండకూడదు. బళ్ళు హారన్ వినపడకూడదు. ఇంట్లో పిల్లల కేకలు, వాళ్ళ కేకలు, వీళ్ళ మాటలు వినపడకూడదు. టీవీలో మాటలు వినపడకూడదు. కుక్కర్ సౌండ్ రాకూడదు. ముఖ్యంగా సెల్ ఫోన్ మోగకూడదు. అందుకని ప్రభు ఏం చేశారంటే, యెరూషలేములోంచి ప్రతి రాత్రి కూడా ఆయన గెత్సెమనే వనము, ఒలీవల కొండకు వెళ్ళి గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎందుకు అంటే, ప్రార్థనకు ఒక స్థలం, డిస్టర్బెన్స్ లేకుండా, తన ధ్యాస ప్రార్థన మీద నుంచి వైదొలగకుండా, దృష్టి ప్రార్థన మీదే పెట్టి ప్రార్థించటానికి ఆయన ఒక నిర్మలమైన ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఏ ప్రదేశం అది? నిర్మలమైన ప్రదేశము. అక్కడ సౌండ్స్ ఉండవు, కేకలు ఉండవు, ఏమి ఉండవు. అక్కడ ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కనుక మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, సేవకులు కూడా, విశ్వాసులు కూడా చాలామంది చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, స్టైల్ ఇప్పుడు మారిపోయి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని ప్రార్థన మోకరించడం, కూర్చొని నిలబడి మొత్తం మీద తిప్పబడుతున్నారు. 2 నిమిషాలకు ఒకసారి మెసేజ్ వచ్చిందా, ప్రభువా దీవించిన, విశ్వాసం దీవించిన ప్రభువా అంటాం, చూడటం. మిస్డ్ కాల్ వచ్చిందేమో. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక మేధావి, చిన్నపిల్లోడు చెడ్డి. ఏంటి చిన్నపిల్లోడు చెడ్డి? ఏమంటారు దాన్ని? ఇప్పుడు వేస్తున్నారు, నాప్కిన్ వేస్తున్నారు కదమ్మా, హగ్గీస్ అంట. వాళ్ళమ్మ అంటే అస్తమానం తీర్చి చూస్తూ ఉంటుందంట. ఎందుకని? ఏమైనా వచ్చిందేమోనని, ఏమైనా వచ్చిందేమో అని అస్తమానం తీర్చి చూస్తుంటుందంట వాళ్ళమ్మ. హగ్గీస్ వేసి ఆ పని చేసుకొచ్చి ఈ పని చేసుకొచ్చి చూస్తుంటుందంట. అలాగా ఈ మధ్యకాలంలో చాలామంది ఏమైనా వచ్చిందేమో, హగ్గీస్లో ఏమొస్తుంది, దీంట్లో కూడా అదే వస్తుంది. హగ్గీస్ దేని కొరకు తెరిచి చూస్తున్నాం, ఇది కూడా అందుకే తెరిచి చూస్తున్నాం అస్తమానం. ఇది పక్కన లేకపోతే ప్రార్థన ఎవరు మోకరించట్లేదు. ఇది జేబులో లేకుండా, చేతుల్లో లేకుండా ఆరాధనకు రావటం లేదు. సరే, పడుకున్నప్పుడు సరే, పూర్వపు దినాల్లో బైబిల్ పెట్టుకునేవాళ్ళు పక్కన. ఇప్పుడు ఇది ఆ వాట్సాప్లో వస్తూ ఉంటాయి. మెసేజ్ వచ్చినప్పుడల్లా ఎవడో పనికిమాలాడు, ఎవడో నిద్ర పట్టకేదో పెడుతుంటాడు. అది మన ఫోన్లోకి గుయ్ అటు కుయ్ ట్రింగ్ అంటుంటుంది. ఏదో ఏమైనా వచ్చిందా? కనుక ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం డిస్టర్బెన్స్తో కూడుకున్నది. అందుకనే ప్రభు ఏం చేశారంటే, ఇవేమీ లేని రణగోణ ధ్వనులు, శబ్దాలు లేనిటువంటి స్థలాన్ని ఎన్నుకొని ఆ ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారు ఆయన. అందుకనే ఆయన ఏడ్పులో రోదన వచ్చింది.
ఎందుకంటే దృష్టి యావత్తు కూడా ప్రార్థన మీదే పెట్టాడు ఆయన. అందుకని ఆయన ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు వచ్చినాయి. తన హృదయమంతా ప్రార్థన మీద కేంద్రీకరించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే యాచనలతో కూడుకున్న రోదన వచ్చింది. ఎందుకంటే నిన్ను నన్ను గురించిన బాధ ఆయన వేధిస్తూ ఉంటే ప్రార్థన మీద దృష్టి పెట్టేటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన చేస్తున్నారు కనుక మనల్ని బట్టి ఆయన అంత భారంతో వేదన చెందుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఒలీవల కొండకి వెళ్ళటానికి యెరూషలేము నుంచి వెళ్ళాలి. ప్రతిరోజు యెరూషలేము నుంచి ఒలీవల కొండకి వెళ్ళేవారు. మధ్యలో ఏముందయ్యా అంటే దాదాపుగా 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్ దూరం ఉంటుంది యెరూషలేముకి ఒలీవల కొండకి. యెరూషలేములో ప్రయాణం చేసి ఒలీవల కొండకి మొట్టమొదట కెద్రోను వాగు అని వస్తుంది. ఆ వాగు పేరు కెద్రోను. ఈ కెద్రోను వాగు దాటాలి. కెద్రోను ఏమిటయ్యా అంటే శాపగ్రస్తమైనది. 2వ రాజు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూస్తాం. అక్కడ ఏ దినమున నీవు కెద్రోను వాగు దాటుదువో ఆ దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఏ పండు తిను దినమున నీవు అని ఉందో ఆదికాండములో, అలానే ఇక్కడ ఏ దినమున నీవు కెద్రోను వాగు దాటుదువో అని ఉంటుంది అక్కడ. ఎందుకయ్యా కెద్రోను వాగు పండు తింటే పోనీ అనారోగ్యం చేస్తుంది, జలుబు చేసింది, ఏదో చచ్చిపోతాం పోనీ ఓకే. వాగు దాటితే ఏమవుతుందండి అంటే ఆ వాగులో యెరూషలేము పట్టణానికి సంబంధించినటువంటి చెత్త చెదారం, ముఖ్యంగా విగ్రహారాధనకు సంబంధించి అక్కడ పగలగొట్టినవి, అక్కడ పెట్టినటువంటివి, హారతులు పెట్టినటువంటివి, నైవేద్యాలు పెట్టినటువంటివి, విగ్రహారాధనకు సంబంధించినటువంటి మిగిలిపోయిన బూడిద, అవన్నీ కూడా ఆ కెద్రోను వాగులో వేస్తున్నారు. పైగా అక్కడ చనిపోయినటువంటి వారిని కూడా అక్కడే కాలుస్తూ ఉన్నారు. ఆ కాల్చిన బూడిద, ఊళ్ళో చెత్త చెదారం, డ్రైనేజ్, ఇవన్నీ కూడా కెద్రోను వాగులో ఉన్నాయి. అంటే పాపముతో కూడుకున్న శాపం అక్కడ ఉన్నది. అందుకే ఏ దినమును నీవు దాన్ని దాటుదువో ఆ దినము నీవు చచ్చేదమని ఉంది అక్కడ. కనుక అక్కడ కొంతమంది దాటారు, చనిపోయారు, చంపబడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ కెద్రోను వాగు దాటుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అందుకనే ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జరిగింది, నెరవేరింది. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం, అది జరగాల్సింది, దేవుని నోటి మాట నెరవేరింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన మరణాన్ని పొందారు. ఈ కెద్రోను వాగు దాటిన తర్వాత యోర్దాను నది వస్తుంది. ఈ యోర్దాను నది ఏమిటంటే జీవము ఉంటుంది అక్కడ. మొదటిది శాపము కెద్రోను, రెండవది యోర్దాను జీవము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దానులో బాప్తిసం పొందారు. అక్కడ బాప్తిసం పొందగానే ఆకాశం నుండి మహా గొప్ప శబ్దం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నా అని చెప్పేసి శబ్దంతో పాటు గొప్ప పావురు మేఘంలోంచి వచ్చి ప్రభు మీద వాలేటిగా మనం చూస్తున్నాం. అంటే నా శాపముల నిమిత్తమై వాటిని కొట్టివేయటానికి కెద్రోను వాగు సాదృశ్యమైతే దాన్ని అధిగమించారు ఆయన, దాన్ని దాటారు ఆయన, దాన్ని గెలిచారు. గెలిచి ఆయన యోర్దాను అనే జీవాన్ని, యోర్దానులో బాప్తిసం పొంది నీకు నాకు ఆయన ఆ జీవమును అనుగ్రహించిన దేవుడు ఆయన. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన ప్రతిరోజు కూడా కెద్రోను దాటారు, యోర్దాను దాటారు, కెద్రోను దాటారు, యోర్దాను దాటారు. ఎవరిది శాపము? అది పట్టణం చేస్తే యెరూషలేము పట్టణస్తుల యొక్క ప్రతి విధమైన చెడు అంతా కూడా అక్కడ పోసేవారు.
కనుక మనందరి చెత్త చెదారము కెద్రోను వాగు, ఆయన దాన్ని అధిగమిస్తూ దానిలో నడిచి వెళుతూ ఆ చెత్తలోంచి వెళుతూ ఆయన చివరికి యోర్దాను చేరుకుని యోర్దాను దాటిన తర్వాత మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమని? ప్రభు తండ్రి, కెద్రోను దాటాను. అది దేనికి సాదృశ్యము? ప్రతి మనుష్యుని యొక్క శాపమునకు సాదృశ్యం అది. నేనైతే కెద్రోను వారి పక్షంగా దాటాను కానీ వారు దాటలేరు. కనుక వారి బదులుగా నేను దాటాను కనుక కెద్రోన్ని వారిని క్షమించు ప్రభువా, నా వెనుక ఉన్న ప్రజలను క్షమించు ప్రభువా, నా వెనుక నీ వారిని క్షమించి నడిపించు ప్రభువా అని ఆయన ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన చేసిన ప్రార్థన ఒక స్పెషలైజ్డ్ ప్రార్థనది, మనం చేసే ప్రార్థన కాదు. కనుక ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి, ఆ ప్రార్థన మనం ప్రాక్టీస్ చేయాలి. ఆయనే అటువంటి ప్రార్థన చేస్తే శాపగ్రస్తులమైన మనము ఖచ్చితంగా కెద్రోను వాగులో చావవలసిన మనము, ఖచ్చితంగా నరకంలో పడవలసిన మనము, ఆ పాతాళంలో బంధింపబడవలసిన మనం ఎంత ప్రార్థన చేయాలి? ఆయన నీతిమంతుడయ్యుండి యథార్థుడయ్యుండి అటువంటి ప్రార్థన మన నిమిత్తం చేస్తుంటే మనము ఎంత ప్రార్థన చేసుకుంటే ఆ శాపం నుంచి బయటపడతాం మనము. కనుక ఆయన చేసిన ప్రార్థనలో ఆ కెద్రోను వాగు దాటి మన నిమిత్తమైన, అందుకన్నాడు కొంచెము సేపైనా మీరు మెలకువగా ఉండలేరా? నేను నీ కొరకు ఇంత ప్రార్థన చేస్తున్నానే, మరి మీరు మెలకువగా ఉండలేరా? కనుక ఈ రాత్రి కనీసం 2 గంటల వరకు కొనుకు లేకుండా మన కొరకే, ఎవరి కొరకు వద్దు, నా కొరకు నేను, నీ కొరకు నీవు విజ్ఞాపన ప్రార్థన చేసేవారంగా ఉందాం. ఈరోజు మెడికల్ క్యాంప్కి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తా దారిలో మా సహోదరి మంజులమ్మ ఉంటే కారులో ఒక సాక్ష్యాన్ని చూపించాను. దారిలో ఒక సాక్ష్యాన్ని చూపించాను ఆమెకి. అప్పుడు సంఘంలో చెప్పాను 2-3 సార్లు. ఆ సాక్ష్యాన్ని చూపించాను ఆమెకి. ఆ నడిపల్లి దగ్గర ఉన్నటువంటి, మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు గమనించండి, తిరుగుతూ ఉంటారు బళ్ళు మీద మీరు, విజయరాయ్ యువతల నడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి, నడిపల్లి దగ్గర దాటిన తర్వాత ఉన్నటువంటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఒక 5 ఎకరాల పెద్ద గొయ్యి, పెద్ద బండ ఉంది పరిచి. ఆ గొయ్యిని చూపించాను. అమ్మ ఇదేంటో తెలుసా అని అడిగాను. దాని దృష్టిలోకి రాక ఉంది. అంతకుముందు చెప్పాను కానీ దృష్టి పడలేదు. అప్పుడు చెప్పాను, ఈ స్థలము, ఈ 5 ఎకరాల పొలము రోడ్డు ప్రక్కన ఈ ఆర్టీఓ వారు అక్కడ ఈ సిగ్నల్స్ పెట్టి ట్రైనింగ్ చెక్ చేస్తూ ఉంటారు లైసెన్స్ కోసం. అదే స్పాట్. ఒక వ్యక్తికి చెందినటువంటిది. ఆ వ్యక్తి మొక్కజొన్న సీడ్ రైతుల దగ్గర కొని, మహికో అనే కంపెనీ ఉండేది, ఆ కంపెనీకి విత్తనాన్ని సప్లై చేసేవాడు ఈయన. ఆ కంపెనీ వారు ఈయనకి ఆ సీడ్కి సంబంధించినటువంటి మొక్కజొన్న విత్తనాలు ఎన్ని వచ్చినాయో దాని కాటాన్ని బట్టి ఈయనకి డబ్బులు పంపిస్తారు. ఈయన ఏ రైతు దగ్గర ఎన్ని కేజీలు ఎన్ని బస్తాలు సేకరించారో ఆ రేటుని బట్టి ఆయన కమిషన్ తీస్తూ మిగిలిన దాన్ని రైతులకు ఇవ్వాలి. ఆ వ్యాపారం చేసేటువంటి అయింది ఆ స్థలము. అలాగన వచ్చిన కంపెనీ నుంచి వచ్చిన డబ్బులు రైతులకు ఇవ్వకుండా 80 లక్షల రూపాయలు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో నాబోటి మోసకారి అయినటువంటి మధ్యవర్తికి ఇచ్చి పొలం కొనిపించారు. ఈయన వెళ్ళలేదు అక్కడికి. గోను సంచుల్లో డబ్బులు కట్టలేసి, కంపెనీ డబ్బులు ఇస్తే కట్టలేని గోను సంచులు వేసి ఇక్కడ ట్రావెల్స్ బస్కి వేస్తే, గంగావతి వెళ్ళే బస్సులో వేస్తే అక్కడ ఆయన ఏదో మూట అనుకొని, ఏదో సామాను మూట అనుకొని వెళ్ళిపోయేది. ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని ఆ డబ్బులతో ఒక పొలం కొనమని చెప్పాడు. ఈయన పొలం కొన్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత అలాగే ఒక్కసారి 80 లక్షలు కాదు, అప్పుడు 25 లక్షలు, 30 లక్షలు, అలా మొత్తం మీద 80 లక్షల వరకు వెళ్ళింది. పొలం కొన్నాడు ఆయన.
పొలం కొన్నాడు కానీ నీకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఒకసారి భార్యాభర్తలు చూసుకుందాం కదా అని చెప్పేసి బళ్ళారిలో పొలం కొన్నాం, ఎలా ఉందో చూసుకుందామని చెప్పేసి వెళ్ళారు. ఆ మధ్యవర్తి అందుబాటులో లేడు. మొత్తం ఎక్కడో వెతికారు, తిరిగారు, మొత్తం ఏదో అనుకున్నారు, కొన్ని ఉంటుంది స్థలం, మన పొలం ఎక్కడో పోతే అనుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ ఈ ఉద్దేశం ఏంటంటే ఆ పొలం తీసుకొని దాన్ని కొంచెం రిపేర్ చేసి బాగు చేసి పైప్ లైన్ వేసి డబల్ రేట్కి అమ్మేసుకుంటే మనకి 80 లక్షల కల్లా 1 కోటి చిల్లర వస్తుంది, 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. కనుక ఆ రైతులకు ఇవ్వాల్సిన 80 లక్షలు ఇచ్చేస్తే మనకి కనీసం 1 కోటి అన్న మిగులుతుంది కదా ఒక 6 నెలల సమయంలో అని ఈయన ఉద్దేశం. సరే, నెల 2 నెలలు 3 నెలలు గడిచిపోయినా రైతులు ఒత్తిడి చేస్తున్నారు. అప్పుడు ఒత్తిడి తట్టుకోలేక ఆ పొలం దగ్గరికి వెళ్ళారు. ఈయన పొలం కనపడలా, ఎక్కడుంది అడ్రస్ తెలియలే. వచ్చేశారు. రైతులు ఊరుకోవట్లేదు, ఒత్తిడి పెరిగిపోయింది. రాత్రి 9 గంటల టైంలో ఒక 100 మంది రైతులు వచ్చేసి ఇంటికి ఆయన మీద పడి కొట్టడానికి, కరెంట్ స్తంభాన్ని కట్టేయడానికి వచ్చారు. వెంటనే పిల్లలు ఫోన్ చేశారు మాకు. అప్పుడు ల్యాండ్ లైన్ ఉంది, ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. అంకుల్ మమ్మీ డాడీలో ఉన్నారు, చిన్న పిల్లవాళ్ళు, ఇంత పిల్లలు, ఇలా రైతులు వచ్చారు కొట్టడానికి. నేను పాస్టర్ గారు వెళ్ళాం. వెళుతుంటే ఆ మగాయిని పురుషుని పట్టుకొని ఆ రైతులు కొట్టడానికి మీద పడుతుంటే పాస్టర్ గారు వెళ్ళి ఎలా చేతులు పెట్టి కాశారు. పాస్టర్ గారి చేతులు దెబ్బలు పడినాయి. ఆ రైతుల చేతులు పాస్టర్ గారి మీద పడినాయి, కానీ అసలు వ్యక్తి మీద పడలా. వారు నెమ్మదిగా రైతులు బయట పంపించేసి ఇంటి వెనక్కి తీసుకువెళ్ళి అప్స్టేర్లో ఉండేవారు. వెనకాల పైప్ మీద నుంచి, వాటర్ పైప్ మీద, బాత్రూమ్ పైప్ మీద నుంచి వాడిని కిందకి దించేసి భార్య భర్తని కూడా వెనకాల గుమ్మం కూడా తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చాం. సరే, వాడు రైతులు వెళ్ళిపోయారు. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఇంటికి వెళ్తామని వెళ్ళారు. రైతులు సర్దుమనలేదు, ఇంకా కోపం పెరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఎప్పుడో కొట్టేసి చేసే పరిస్థితికి వచ్చారు. చివరికి ఏం చేశారంటే ఆ పొలం దగ్గర బళ్ళ నుంచి డబ్బులు రావట్లేదు కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా చనిపోదామని చెప్పేసి విజయవాడ కృష్ణానదిలో దూకి చనిపోదామని బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు భార్య భర్త ఇద్దరు కూడా. ఒక ఈవినింగ్ మరలా ఫోన్ చేశారు పిల్లలు. అంకుల్ మమ్మీ డాడీ చనిపోవడానికి వెళ్ళిపోయారు, మాకు చెప్పారు, జాగ్రత్త బ్రతకమని చెప్పేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక పాప బాబు వాళ్ళ ఫోన్ చేశారు. సరే, మొట్టమొదటి రైతులు వచ్చినప్పుడు వెళ్ళటానికి పరిచయం ఏంటయ్యి అంటే మన సంఘం కాదు, తెలిసిన వారు కాదు, క్రైస్తవులు కూడా కాదు, విశ్వాసులు కాదు, ఎక్కడో రోడ్డు మీద లేదా అంతకుముందు ఏదో మందిరానికి వెళితే అక్కడికి ఏదో మామూలుగా వచ్చి పరిచయం పలానా, అంతవరకే మొక్క పరిచయం. దాంతో మొట్టమొదటి ఫోన్ చేశారు. సరే, రైతుల దగ్గర అయిపోయింది. రెండోసారి వాళ్ళు చనిపోదామని వెళ్ళినప్పుడు మరలా పిల్లలు ఫోన్ చేసి వెళ్ళిపోయారన్నారు. సరే, గబగబా నేను పాస్టర్ మరి ఇంటికి వెళ్ళాం. ఫతేబాద్ ప్రావిడెన్స్ స్కూల్ వెనకాల ఇల్లు వెళితే 2 పిల్లలు బిక్కుమంటా ఉన్నారు. చీకట్లో ఏంటమ్మంటే అలా వెళ్ళిపోయారు, ఏడుస్తూ ఉన్నారు. 8-10 సంవత్సరాల వయసు వారిది. సరే, ఏం చేయాలి తిరిగి పాస్టర్ మరి ఇంట్లో దింపేసి వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళాను. విజయవాడ ఎక్కడ వెతకాలి వారిని? మొత్తం మీద వెళ్ళాను. బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్రక్కన పక్కన రోడ్డు మీద బ్యారేజ్ ఈ చివరి చివరికి వెళ్ళి ఎక్కడ ఆడవాళ్ళు దొరకలేదు, ఎక్కడ కనిపించలేదు నాకు. దూకితే ఎవరో చూస్తారు కదా, అలజడి ఏమి లేదు ఎక్కడాను. మరలా వచ్చేసాను. బిసెంట్ రోడ్డు దాకా వచ్చాను. బిసెంట్ రోడ్డు దాకా వచ్చేసి ఏం చేద్దామని ఆలోచిస్తే ఎల్ఐసి ఆఫీస్ ప్రక్కన ఒక లాడ్జ్ కనిపించింది. ఎందుకో ప్రేరేపించబడి ఆడికి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారని కౌంటర్లు అడిగాను. వాళ్ళు అనుమానంగా చెప్పారు. అంటే మా గురించి ఎవరికి చెప్పొద్దు అని వారు చెప్పారు కౌంటర్లో. అందుకని వాళ్ళు ఏదో అనుమానంగా చెప్పారు. నేను బ్యాంకులో పనిచేస్తాను కదా, నాకు అనుమానం ఎక్కువ. నాకు ఎవడు చూసినా దొంగలాగా చూడాలి. నేను మేనేజర్ని కదా, నేను ₹1 కోటి తెచ్చి బ్యాంకులో వేస్తాను. ఈ ₹1 కోటి ఎక్కడై నిజంగానే కష్టపడి సంపాదించాడా, నా బ్యాంకులో వేసి ఈ కోటితో పాటు ఇంకో కోటి తీసుకెళ్ళిపోతాడా, ఈ అనుమానంగా చూడాలి. నా బుద్ధి అది. కనుక ఆ వ్యక్తి కౌంటర్లో వాళ్ళు చెప్పగానే నాకు ఎక్కడో అనుమానం వచ్చి, డౌట్ వచ్చి కొంచెం 2 నిమిషాలు అక్కడ ఆగి ఎందుకో వెళ్ళి ఒక రూమ్ తలుపు కొట్టా. కరెక్ట్గా తెలీదు, ఒక రాయి విసురుదామన్నట్టు వెళ్ళి ఒక రూమ్ తలుపు దగ్గరికి వేసి ఉంటే కొట్టా. ఒక 5 నిమిషాలు కొట్టిన తర్వాత నెమ్మదిగా తలుపు తీస్తే వీళ్ళే ఉన్నారు. గదిలో వీళ్ళే ఉన్నారు. నన్ను చూసి బిక్కమొహం వేసుకొని ఏడుస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి కొన్ని సోపు పేస్ట్ కొనిచ్చి బ్రష్ చేసుకోండి, ఇంటికి వెళ్దాం, రాత్రి టైం అవుతుంది. రాత్రి టైం
అంటే మేము రామన్నారు. కాదు వెళ్ళిపోయారు, రండి మీకు ఎందుకు ఉన్నారు రండి అని చెప్పి బస్ స్టాండ్ తీసుకెళ్ళి లాస్ట్ నాన్ స్టాప్ బస్ మరి పెద్దరాళ్ళు వస్తే ఎవరైనా చూస్తారని చెప్పేసి తీసుకొచ్చేసి బస్ స్టాండ్లో దింపిన తర్వాత రోడ్డు మీదకి రామంటారు. లైటింగ్లో మమ్మల్ని ఎవరైనా చూస్తే పట్టుకుంటారని చెప్పేసి కనుక ఒక ఆటో రోడ్డు మీదకి వచ్చి ఒక ఆటో మాట్లాడుకొని దానికి చుట్టూ పరదా కట్టించి బస్ దాకా ఆటోని తీసుకెళ్ళి బస్సులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాం. ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చాను. 3 నెలలు ఇంట్లో ఉన్నారు. నా రూమ్ ఇచ్చేసాను. వాళ్ళకి ప్రార్థన తెలియదు. నా గదిలో ఉండేవాళ్ళు భార్య భర్తలు కూడా. పైకి నీకేమి అమ్మగారికి వంటలు చేయటం బాగా పెట్టడం బాగా ఇంట్రెస్ట్ కదా. వృద్ధులకి ఏం టిఫిన్ తింటారు, ఇవాళ చికెనా మటనా చేపలా, వాళ్ళది చెప్పేవాళ్ళు. అది తెప్పించేయడం, వండడం, పెట్టడం. సరే మేమేంటి సేవకులు కనుక వాళ్ళ పక్షంగా ఉపవాసం ఉండి వాళ్ళు భోంచేసి చక్కగా నిద్రపోతూ ఉంటే మంచం ఎక్కేసి నేను పాస్టర్ గారు పక్కన మోకరించి ఇద్దరు ప్రభు వీళ్ళ సంగతి ఏంటి చూడండి ఆయన అని చెప్పి కన్నీళ్ళతో ఏడ్చి ప్రార్థన చేసి తెల్లవారులు ఉండేవాళ్ళం. అద్భుత రీతిగా మధ్యలో ఒకసారి వెళ్ళారు, 1-2 సార్లు సీక్రెట్గా వెళ్ళారు, కానీ అక్కడ ఆనవాళ్ళు దొరకలేదు. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ ఎదురుగుండా ఉన్న పెట్రోల్ బంక్ వెనకాల లారీల వెంకట సుబ్బయ్య గారు ఒక ఆయన ఉంటారు, కాంట్రాక్టర్. ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆయనకి రోడ్ల కాంట్రాక్ట్ వచ్చింది. ఆ రోడ్ల కాంట్రాక్ట్ వస్తే రోడ్ల మీద పరచడానికి గ్రావెల్ కావాలి ఆయనకి. ఆ గ్రావెల్ కారులో వెళ్తే ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి చూసుకుంటా వెళ్ళిపోయి చింతలపూడి దాటిపోయి మేడ్చెట్టు వారిపాలెం ఆయన సీతారామరావు దాటుకొని అక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ చూసుకుంటే వెనక్కి వస్తున్నాడంట. కరెక్ట్గా అక్కడ రాగానే ఎర్ర గులకరాయి కనపడుతుంది, గడ్డి పరక లేకుండా. వెంటనే అక్కడ ఇది ఎవరిది అని ఎంక్వైరీ చేస్తే పలానా వీళ్ళు ఎక్కుంటారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఊరు సొంత ఊరు విజయరాయ్ ఇలా వాళ్ళ తాలూకా ఎవరు అడిగితే మాకు తెలియదండి ఎక్కడెక్కడ ఉంటున్నారని చెప్పేది మొత్తం చెప్పి మెట్టుకు పలానా రోడ్లు ఇంట్లో ఉంటున్నారు, ఇది ఈ పర్పస్ అయితే అని చెప్పి వాళ్ళ సొంత నాన్నగారే చెప్పారు. ఆ మేనేజర్ని ఎవరో 2-3 పంపించారు మనుషులు. ఆయన వెంకట సుబ్బయ్య గారు మన ఇంటికి వచ్చారు. వచ్చిన సార్ కూర్చోపెట్టి ఏంటంటే వాళ్ళ సంగతి అండి మేము అందుకు వచ్చామంటే సరే రండి అని చెప్పి కూర్చోపెట్టి మాట్లాడిస్తే ఆ ఎర్ర గులకరాయి పచ్చి గడ్డి పరక మొలవనటువంటి ఆ గులకరాయి ఆ 5 ఎకరాలకి 25 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. గడ్డి పరక ఇప్పటికేం చూడండి, బండ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసు ఆ ట్రైనింగ్ ఏదో పెట్టి చేస్తున్నారు అక్కడ. ఆ గొయ్యి తవ్వేసి అలాగే ఆయన తవ్వుకున్నది అది అదంతా గ్రావెల్ కోసం. అలా 25 లక్షలు వచ్చింది. చెప్పాను 25 లక్షలు తీసుకెళ్ళి రైతులు కొంత పంచండి, మిగిలింది మరలా ఇస్తారని చెప్పండి అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే పాపం ఇచ్చి ఈయన వెళ్ళాడు. రైతులు అందరూ వచ్చారు, ఒప్పుకున్నారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసాడు ఆయన. మళ్ళీ 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత అక్కడ బళ్ళారిలో పొలం కొన్నాడు, కానీ ఈయన పేరు రిజిస్ట్రేషన్ చేయలేదు. కొన్న పొలం ఏంటి అంటే అక్కడ నది ఉంటే నది ఒడ్డు ఉన్నటువంటి శ్మశానాన్ని కొన్నాడు ఆ వ్యక్తి. ఇది నీదే అని చెప్పాడు ఒకసారి వెళ్ళినప్పుడు. ఆయన వెళితే శ్మశానం దేనికి ఉపయోగపడుతుంది? దానికే ఉపయోగపడుతుంది. ఇంక దేనికి ఉపయోగపడుతుంది? ఎవరు వెళ్తారు అక్కడికి? అది పరిస్థితి. మళ్ళీ దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటే 20 రోజులు తిరగకుండా ఆ ప్రక్కన ఎవరిదో పొలం ఉందంట, చేను. ఆంధ్ర నుంచి వెళ్ళిన ఆయన పైప్ లైన్ వేసి లైన్లో నుంచి ఆ నదిలో నుంచి చక్కగా వ్యవసాయం చేసుకోవడం, మంచి తోటగా మార్చుకోవడానికైనా మార్చుకుంటూ పక్కన ఇదేదో ఉంది, ఇది కూడా కొంచెం ఉపయోగపడే ఉంది, ఇది ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే పలానా తెలిస్తే అక్కడి నుంచి ఫోన్ చేయించాడు ఆయన. ఫోన్ చేస్తే ఆ శ్మశానానికి ఆయన 25 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడు దాన్ని. ఎర్ర గులకరాయికి ఎంత వచ్చింది? 25 లక్షలు వచ్చింది. శ్మశానానికి ఎంత వచ్చింది? అంటే నిజంగా వస్తాయి అంటారు, అంత రేటు వస్తుంది? కొనుక్కుంటారు ఎవరన్నా దాన్ని? అసలు కేవలం ప్రార్థన. 25 లక్షలు వచ్చింది. ఆ 25 లక్షలు తీసుకెళ్ళి చెప్పాను, ఇంకెవరెవరికి అయ్యే రైతుకి ఎంత ఇవ్వాలో ఇది ఇచ్చేయండి, ఇక నమస్కారం పెట్టేయండి, నా వల్ల కాదు, దొరికినది ఇచ్చాను, నా వల్ల కాదని చెప్పేయండి. మిమ్మల్ని ఎవరేమన్నా రైతులు వాళ్ళు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని చెప్తే అలాగనే వెళ్ళి పిలిపిస్తే వచ్చారు. ఆ ప్రకారం ఇచ్చే చేతులు ఎత్తేసేడినా ఓకే ఈ మాత్రం ఇచ్చాము చాలు శబాష్ అని మెచ్చుకున్నారు, వెళ్ళిపోయారు రైతులు. ప్రార్థన అంత గొప్ప కార్యం చేస్తుంది. ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ఇప్పుడు ఈ ప్రార్థన అఫ్కోర్స్
ఆ తర్వాత ఇక తీరిపోయిన తర్వాత ఇంటికి వెళ్తామని వెళ్ళారు. ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చారు, 2వ ఆదివారం రాలేదు, 3వ ఆదివారం రాలేదు. ఏంటి కనుక్కుందాం ఇంటికి వెళ్ళాం. సోఫాలో 2 కాళ్ళు వేసుకొని నిగడదన్నేసి ముందు స్టూల్ పెట్టుకొని గోడంతో టీవీ కొనుక్కున్నారు. రిమోట్ ఏసీ కూడా పెట్టించుకున్నారు. ఈ లోపు రిమోట్ పట్టుకొని కాళ్ళు పట్టుకొని నొక్కుతా టీవీ చూస్తున్నారు. భార్య భర్తలు పక్క పక్కన కూర్చొని. వెళ్ళి తలుపు కొట్టాం. ప్రార్థనకి ఎందుకు రావట్లేదు, దేవుడు మేలు చేశాడు కదా అనగటం కోసం వెళ్ళాం. ఇంతకీ మేము ఎవరు అని, నేను పాస్టర్ గారిని. రండి లోపలికే. ఓకే లోపలికి వెళ్ళాం. కాళ్ళు అలాగే చాపే ఉన్నాయి, కూర్చోమనట్లేదు. నేనే కాస్త అటు ఇటు చూస్తున్నాను. కూర్చోండి అన్నాడు. పక్కన ఇంకొక మామూలు కుర్చీలు కూర్చున్నాడు. రైట్ కూర్చున్నాం. సరే బాగున్నారా, బాగున్నాం అన్న తర్వాత ప్రార్థనకు రావట్లేదు ఏంటండి, ముందు మాట్లాడలేదు. ఆవిడ నవ్వుతూ ఉంది. 2వసారి అడిగాం, 3వసారి అంటాడు ఆయన. అంతకుముందు సార్ అనేవాడు. రవి గారు ఏంటంట, రవి గారు మా సర్కిల్ వేరండి, మేము మీ ఇళ్ళకే ప్రార్థనకు వచ్చేవాళ్ళం కాదు మేము అన్నాడు. మరి 3 నెలలు రైతులు కొట్టడానికి 100 మంది వచ్చారని చెప్పానే, వారి వెనకాల ఇంట్లోనే వాళ్ళ సొంత అక్కగారు ఉంటారు. వెనకాల సొంత అక్కగారు, తోబుట్టు రక్త సంబంధి. ఈ రైతులు గొడవ చేస్తే వెళ్ళి చెప్పారు, అమ్మ మీ తమ్ముడు గారి మీద ఎవరో నాకు తెలియదు, ఎత్తుకుంటే వెళ్ళా. నేను నిజంగా నాకు తెలియదు, ముఖం తెలియదు, నాకు ఎవరో తెలియదు. నాకు వెళ్ళి మీ తమ్ముడు గారు అంట కదమ్మా, వాళ్ళు ఇచ్చారు కొంచెం, ఏమండే ఆడికి మాకు సంబంధం లేదు, ఇంకోసారి రాకండి మీరు నా గుమ్మలోకి అందావిడి. ఆడికి మాకు సంబంధం లేదు, మరి నా గుమ్మలోకి రావద్దు ఇంకోసారి ఇప్పుడు కూడా అందులను. వాళ్ళ నాన్నగారు విజయరాయ్ వారిది కొడుకు ఎక్కడున్నా కూడా చూసుకోకూడదు, కొడుకు కోళ్ళు ఎక్కడున్నారో చూసుకోకుండా 1 నెల గడిచిన తర్వాత ఈయన డబ్బులు ఇవ్వాలి ఆయనకి, ఎందుకంటే మెయింటెనెన్స్, నెల మెయింటెనెన్స్ కోసం. దానికోసం ఆ పెద్ద ఆయన కొడుకు కోసం ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చేవాడు. అర్థమైందా? కొడుకు కోసం ఎత్తుక్కుంటూ వచ్చేవాడు. మరి వచ్చేది పెద్ద ఆయన, మరి ఆ టైం టిఫిన్ చేస్తే టిఫిన్, భోజనం చేస్తే భోజనం టైంకి పెట్టాలిగా మనం, మన ఇంట్లో ఉంటుగా. ఇవ్వటానికి మెయింటెనెన్స్ కోసం 1000-2000, లేకపోతే అవి కూడా మరి అక్కడ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, అవి కూడా ఇచ్చేవాడు. మరి అప్పుడు లేని సర్కిల్ ఇప్పుడు ఏమైందంట, రవి గారు మా సర్కిల్ వేరండి, మేము మీ ఇళ్ళకైనా మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళం కాదు, మేము చాలా వందనాలు అని చెప్పేసి వెనక్కి వచ్చాం. అఫ్కోర్స్ అది వేరే సంగతి. కానీ వారి పట్ల ఒక శ్మశానానికి 25 లక్షలు, ఒక రాళ్ల పర్రకు 25 లక్షలు రావటం అనేది అది ఎంత అద్భుతం అంటే, అది కేవలం ప్రార్థనకు మాత్రమే సాధ్యమైంది. అది అంటే మనం చేసే ప్రార్థన, ఆ దృష్టివి ప్రార్థన మీద పెట్టాలా. ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. కొంతమంది 2 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, అమ్మో ఇంతసేపా అనే కంగారు లోపల వచ్చేస్తుంటుంది. ఈ కంగారుని లోపల వస్తే నీ ప్రార్థన మీద దృష్టి ఏముంటుంది? ఇక్కడ ఏమంటున్నారంటే, అటువలే మీరును ఇప్పుడు 16వ అధ్యాయం యోహాను 16:22 దుఃఖపడుచున్నారు. ఏంటంట, మీరును దుఃఖపడుచున్నారు. అంటే మనం పడే దుఃఖం వేరు, యేసయ్య పడిన దుఃఖం వేరు. కనుక మీరును దుఃఖపడుచున్నారు అంటున్నాడు. ఏమిటయ్యా దుఃఖం అని గమనించినప్పుడు చూద్దాము, 1-2 మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, బలులు అర్పించే ప్రార్థనగా ఉండాల. ఎప్పుడంట, 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను
ఈ 7 రోజుల 7వ తారీఖున 7 గంటల ప్రార్థన ఎందుకయ్యా అంటే ఇందుకు బలులు అర్పించబడాలి. ప్రార్థనలో విజ్ఞాపనలో నీ హృదయం అనే బలి, నీ హృదయములో ఆ యొక్క పాపము శాపం అనేటువంటి అది బలిగా అర్పించబడాల. అది బలిగా అర్పించబడితేనే తప్ప నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదు. ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేయకూడదు. తూతూ మంత్రం అంటే ఏంటంటే, కొంతమంది మీరు బయట కొంతమంది పెళ్ళిళ్ళు చేసి మంత్రాలు చదువుతారు కదా, మంత్రాలు పెళ్ళి, వాళ్ళు ఏ మంత్రాలు చదువుతారో వాళ్ళకే తెలియదు. పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి అసలు అర్థం కాదు. ఇంకోటి అర్ధరాత్రి ఈ టైం జరుగుతుంటాయి కాబట్టి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఈ తరఫున ఆ తరఫున వెళ్తారు, నలుగురు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ చదువుతారు. అందుకే దాన్ని తూతూ మంత్రం అంటారు. దాన్ని మన ప్రార్థన కూడా ఇలాగే ఉంటాయి. నీకు నిద్ర దండగ తప్ప, నీ టైం వేస్ట్ తప్ప ఇలాంటి ప్రార్థన వద్దు. ఎందుకన్నా హాయిగా నిద్రపో, దుప్పటి ముసుకెట్టుకొని, కాస్త ఆరోగ్యమైన ఉంటుంది. అంతే తప్ప ఇలాంటి ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఏమవ్వాలో తెలుసా? బలులు అర్పించబడితే ఎలా జరుగుద్దో ఆ క్రియ అక్కడ జరుగుతూ ఉండాలి ఈ హృదయంలో. అది ప్రార్థన అంటే. 142వ కీర్తన 2వ వచనం. ఎలాగంట మొరపెట్టేది? బహు వినయముగా మొరపెట్టాల, మామూలుగా కాదంట. నీ ప్రార్థనలో బహు వినయం ఉండాలి. ఆ వినయమే బలు అర్పించటం. నీ ప్రార్థనలో వినయం ఉందా? ఇది లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే చాలా ప్రార్థన చేస్తున్నారు అయ్యారు, ఏంటి అయ్యారు నా ప్రార్థన దేవుడు ఆలకించిన జవాబు ఇవ్వట్లేదు అయ్యారు అని ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ముక్కు చీత్తూ ఉంటాం, కళ్ళమ్మడి కూడా రాన్నీడు తెప్పించుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే బహు వినయమని ప్రార్థనలో ఉండటమే అది బలి. నీలో అతిశయము, అహంభావము, కపటము, అవిధేయత, అవిశ్వాసము లేకుండా ప్రార్థన చేయగలగాలి. ఎందుకు అంటే యోబు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏంటంట? నా దుఃఖము, నీకున్న దుఃఖం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ భారం ఏదైతే ఉందో, ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనం భారము కలిగిన ప్రార్థన చేస్తాం. ఇప్పుడు సహోదరులు ప్రేమయ్య గారికి బాగలేదని చెప్పి తెలిసింది, వెంటనే ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాము. కనుక బాధలో నుంచి భారమైన ప్రార్థన వస్తుంది. చెప మీద చెళ్ళు దెబ్బ తగిలితే కదా కళ్ళము నీళ్ళు వచ్చేది. ఆ కళ్ళము నీళ్ళు వచ్చి బేరమంటాడు పిల్లోడు, అది ఊరిని ఏడుస్తాడా? ఏడవడు. కనుక బహు దుఃఖము, ఎప్పుడైతే వినయంతో ప్రార్థన చేస్తున్నావో నీలోంచి దుఃఖం రావాలి. ఆ దుఃఖాన్ని దేవుడు తూకం వేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకే హిజ్కియాతో అన్నాడు, నీవు కన్నీళ్ళు విడిచ చూచి తిని అంటున్నాడు. నీవు కన్నీళ్ళు విడిచ చూచి తిని. ఒక ఆమె అంటుంది తన కన్నీళ్లతో యేసు పాదాలు కడిగిందంట. ఇంకొక ఆయన అంటున్నాడు, ప్రతి రాత్రియు మూలుగుచ్చు కన్నీళ్ళు విడుచుచున్నాను, నా కన్నీళ్లలో నా పరుపు తేలి ఆడుతుంది. కీర్తనలు 6:6 చూస్తాం ఈ మాట మనం. ప్రతి రాత్రియు నేను మూలుగుచ్చు, ప్రతి రాత్రి మూలుగుతున్నాడంట, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటే యోబులోను, నీ దుఃఖము సరిగా తోచబడును. నీ ప్రార్థనలో దుఃఖమునుదా? నీ ప్రార్థనలో భారమునుదా? ఒక ఆయన పుట్టాడు, ఆ పుట్టుకలను తేడా ఉందంట. ఆ తల్లి అంటుంది, నేను వేదనతో వీడిని కన్నాను అంటుంది. ఏం పేరు? ఎలా కందంట?
ప్రతి బిడ్డను వేదంతోనే కంటారు. ఏ తల్లి అయినా తన బిడ్డకి ప్రసవ వేదన లేకుండా ఎవరు కంటారు? కాకపోతే ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే సిజేరియన్ వచ్చేసింది. వీళ్ళు ముందే చెప్పేసుకుంటున్నారు, నాకు ఓపిక లేదు, కోసేయి నన్ను అని చెప్పేసి చెప్తారు డాక్టర్లు. అమ్మ ఇప్పుడు కోసుకుంటే బాగానే ఉంటుంది, మొత్తిచ్చి కోసేస్తాను, కుట్లేస్తాను, నీకు నొప్పి తెలియదమ్మా, కానీ అసలు తర్వాత ప్రారంభం అవుద్దమ్మా. ఆ ఓవరీ తీసేయాలా, ఆ గర్భసంచి తీసేయాలి, పెద్ద ఆపరేషన్, చెప్తారు డాక్టర్, పెద్ద ఆపరేషన్ పడుతుంది నీకు ఫ్యూచర్లో, అది అద్దుగా ఇప్పుడు ఆ కోసేయమ్మ అంటున్నారు. డాక్టర్కి నేర్పేది మనమే, డబ్బులు ఎక్కువైపోయి మనకి. ఆవిడ అంటుంది నేను వేదనతో కన్నానంట. అందరూ నవ్వుతా కంటున్నారా? నవ్వుతా ఎవరో కంటలా, పురుటి నొప్పులతోనే కంటున్నారు ప్రతి తల్లి కూడాను. ఆ బిడ్డ ప్రసవం అయ్యేటప్పుడు ఎంత వేదన కలుగుద్దో. ఎందుకు అంటే ఆ స్త్రీ యొక్క శరీరం అంతా కూడా కదిలిపోద్ది. జేసీబీతో ఒక మొక్క పీకితే ఆ కుదుళ్ళు ఎలా కదిలిపోతాయో ఆ తల్లి యొక్క శరీరము నవనాడులు కూడా కరిగిపోతాయి, కదిలిపోతాయి. వేదన, బాధ. కానీ ఆ తల్లి పైకి చెప్పుకుంటుంది, ఓర్పు లేని స్త్రీ. కానీ ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యో నా తల్లిని వేదనతో కనదయ్యా, నేను వేదనకరంగా ఉన్నానయ్యా నా తల్లికి అని వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడుతుంది, తన సహోదరులందరికంటే అతడు అధికుడాయను. చెప్పకూడదు ఒకసారి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సహోదరులందరికంటే అధికుడయ్యాడు. ఎందుకో తెలుసా? వేదనతో ప్రార్థన చేశాడు కాబట్టి. మనం మిగిలిపోవటానికి, మనం అభివృద్ధి చెందకుండా ఉండటానికి, ఎదగకుండా ఉండటానికి చాలామంది ఏమనుకుంటారంటే ఎదగడం అంటే, అభివృద్ధి చెందడం అంటే, డెవలప్ అవ్వటం అంటే ఆస్తులు సంపాదించుకోవడం అనుకుంటారు. బళ్ళు, బైకులు, కార్లు, ఫోన్లు కొనుక్కోవడం అనుకుంటారు. సోఫాలు, టీవీ సెట్లు కొనుక్కోవడం అనుకుంటారు. కింద ఒక అంతస్తు, పై ఒక అంతస్తు వేసుకోవడం అనుకుంటారు. ఇంకో ఎకరం పొలం కొనుక్కోవడం అనుకుంటారు. ఇది కాదు విస్తరించబట్టమంటే, ఆశ్రయించమంటే. ఆత్మీయ ఆశీర్వాదం కావాలి, ఆత్మలో ఆశీర్వాదం కావాలి. దీన్ని వెతుకు నువ్వు. నీ ఆత్మలో ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్ని ఫలాలు ఉన్నాయి నీ దగ్గర? ఇంట్లో తినడానికి లేదని బాధపడితే ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. పిల్లోడు ఫీజు కట్టలేకపోతే ప్రార్థన చేస్తాం. పుట్టినరోజు సరిగ్గా జరుపుకోలేకపోతే డబ్బు లేదని ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళడానికి పెట్రోల్ డబ్బు లేవని ప్రార్థన చేస్తాం. బైక్ కొనుక్కో డబ్బు లేవని ప్రార్థన చేస్తాం. అప్పులు తీర్చమని ప్రార్థన చేస్తాం. ఇంకేదో కావాలని ప్రార్థన చేస్తాం. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎప్పుడైనా సరే ప్రభువా నాకు ఈ ఆత్మఫలము కొరతగా ఉంది నాయన అని వేదనతో ఎబ్బేసు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన, ఆ భారంతో ఎప్పుడైనా చేసాం ప్రార్థన? అసలు ప్రయారిటీ ఇవ్వం మనం. అసలు ఆ టాపిక్కి వెళ్ళం మనం. అసలు ఆ సబ్జెక్ట్కి వెళ్ళం మనం. అది మనకు అక్కర్లేదు, మన కాదు సబ్జెక్ట్. అది లెక్కల సబ్జెక్ట్ కొంతమందికి. కొంతమంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అది. ఆ ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్ జోలికి వెళ్ళడం, ఆ లెక్కలు రాని పిల్లలు లెక్కలకి వెళ్ళడం, ఆ ఎంతసేపు తెలుగు, ఆ శ్వాసలు కిందకి మీద చేస్తూ ఉంటారు. ఇక ఎంతసేపు ఇక్కడే అవసరం, శరీరానికి అవసరమైన వాటి గురించి వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం. కానీ అసలు ఆత్మకు సంబంధించిన వాటి విషయమై, ఆత్మ యొక్క డెవలప్మెంట్ కొరకు, ఆత్మ నింపుదల కొరకు, ఆత్మ ఫలముల కొరకు ప్రభువా ఈ తలంతు నాకు లేదయ్యా, ఈ తలంతు నాకు దయచేయి ప్రభువా, ఈ తలంతు లేకుండా బ్రతకలేనయ్యా, ఈ తలంతు లేకుండా నేను ఉండలేనయ్యా. చేసాం ప్రార్థన. ఈ పరీక్ష ఫెయిల్ అయితే నేను బతకను బాబు, పాస్ చేయి. నేను ఇంకొక టెక్నిక్ చూశాను. ఈ స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ
సంవత్సరం ముందు ఎవ్వరు అడగరు పాస్టర్ గారిని ప్రార్థన చేయమని పిల్లడి కోసం. తల్లిదండ్రులు అడగరు, పిల్లలు అడగరు. పరీక్షల కోసం టైం టేబుల్ వచ్చాక కూడా అడగరు. పరీక్షకి వెళ్ళే ముందు కూడా కనీసం పాస్టర్ గారి ప్రార్థన చేయించుకుందాం ఇది ఉండదు, ఇది జాస్తి ఉండదు. పరీక్షలు కూడా అయిపోతాయి, సెలవులు కూడా అయిపోతాయి. మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ లాగా 4వ తారీఖు లాగా రేపు పొద్దున్న రిజల్ట్స్. ఇప్పుడు వస్తారు ప్రార్థనకి. అర్ధరాత్రి వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయరా, ఏంటి ఇప్పుడు వచ్చావు, రేపొద్దు రిజల్ట్స్ అయ్యగారు. ఏంటంట రేపొద్దు రిజల్ట్స్ అంట. అంటే నువ్వు తప్పు రాసినా నీకు గుండు 0 వచ్చిన పొద్దున్న నీ ప్రార్థన చేసేటప్పుడు పొద్దున కల్లా 0-90 అయిపోవాలా. ఈ సంవత్సరం అంతా ఏం చేస్తావు? వాడు మందిరానికి రాడు, సేవకుడు చెప్పి 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 అలసిపోతాడు. ఆ తల్లికి చెప్తా, అమ్మ నీ కొడుకుని పంపించమ్మ మందిరానికి, దేవుడు ఆశ్రయిస్తే లెక్కలేదు. వాళ్ళ నాన్నకి చెప్తావు, వాళ్ళ నాన్న అసలు రాడు, పొరంపోకోడు. పరీక్షల రిజల్ట్స్ మాత్రం తెల్లారిపడికి వచ్చేయాలి మనకి. కనుక ప్రార్థన అంటే నీ ఆత్మీయ అభివృద్ధి కొరకైన ప్రార్థన ఉండాలి. ప్రభు వేటిని వెతకమన్నాడు? వేటిని వెతకాలంటే మనము మరి దేనికోసం ప్రార్థన చేస్తాను? రోజు మనం కిరాణా కొట్టు దగ్గర లిస్టే కదా మనం చేసే ప్రార్థన. మీరు దుఃఖపడుచున్నారు, ఎందుకు దుఃఖం ఉంది మనకి? ఇన్ని సంవత్సరాల తర్వాత దుఃఖం ఎందుకు వస్తుంది మనకి? ప్రభువు నమ్మి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సెలవులు జూబిలీలు, బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు అయ్యారు. ఇప్పుడు నేను ఓకే, మంచిది. ఎన్ని ఫలాలు ఫలించావు? దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? అసలు నీ ప్రార్థనలో సారం ఎంత? నీ ప్రార్థనలో జీవం ఎంత? అసలు ఏముండాలి ప్రార్థనలో? సారం ఉండాలా. సారంతో పాటు ఏముండాలా? జీవము, లైఫ్ ఉండాలి నీ ప్రార్థనలో. ప్రార్థనలో లైఫ్ లేకపోతే నువ్వు చేసే ప్రార్థన దేవుని సరిగ్గా చేరదు. మరి ఏ జవాబు వస్తుంది నీకు? ఏ జవాబు వస్తుంది? కనుక నీ ప్రార్థన భారమైనదిగా ఉండాలి. యేసు ప్రభు చేశారు ఆ ప్రార్థన. అందుకే మీరు దుఃఖించుచున్నారు. ప్రభు నీ కొరకు నా కొరకు దుఃఖపడి వేదన పడి తెల్లవారులు ఆన్లైన్ ప్రేయర్ చేస్తూ ఉంటే మనం మాత్రం గురకెట్టి నిద్రపోతూ ఉంటాం. ఇందా చెప్పానే, ఆ దంపతుల కొరకు నేను పాస్టర్ ఇద్దరం ప్రక్కన, బెడ్ ప్రక్కనే, మంచం ప్రక్కనే మోకరించి ప్రభువా ఇల్లు కాపాడయ్యా, ఇలా అప్పులు తీర్చయ్యా. అటు శుభ్రంగా తీరేసి నిద్రపోతూ ఉండేవాళ్ళు. ప్రయోజనం ఉందా? దేవుడు కనికరించేది సేవకులు కనుక ప్రార్థన ఇచ్చి వాళ్ళకి విడుదల ఇచ్చారు. కానీ కనుక వచ్చినాడు ఇక్కడ ఆదికాండము 29వ అధ్యాయం ఒక విడుదల గురించి చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఉందమ్మా? ఆదికాండము 29. ఎస్. ఏంటంట? యెహోవా ఏం చూశాడంట? నా శ్రమను చూచి ఉన్నాడు కనుక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పెనిబెట్టి నిన్ను చూడనంత కాలము కూడా నీకు శ్రమ. దేవుడు ఎవరై ఉన్నారంటే నీకు భర్త, నీకు కర్త అయి ఉన్నాడు ఆయన. సో నీకు భర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు ఎవరిని చూడాలి? ఇప్పుడు నిన్ను చూడాలి, నీ మీద కనికరపడాలి. అప్పటి వరకు నీకు శ్రమ తప్పదు. కనుక ఆయన నిన్ను చూడాలంటే ఏం చేయాలి? ఆయన చూచేలాగా ఏడవాల, ఆయన కనికరం కలిగేలాగా ఏడవాల. కొంతమంది చాటుగా ఏడుస్తారు. చాటుగా ఏడుస్తే ఉపయోగం ఏముంది? ఆయన్ని పెనిమిటి నన్ను చూసును గనక, నా శ్రమను గమనించును గనక శ్రమలో నుంచి నాకు విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేనికో శ్రమ, ఆ శ్రమను బట్టి ఏడుస్తున్నావేమో కానీ
ప్రసవ వేదనతో ఆమె బిడ్డను కన్నది కనుక వేదన నుంచి, శ్రమ నుంచి విడుదల కలిగి ఆమె భర్తను ఆమె చూచును గనుక అని అంటుంది. ఆమె ఆ బిడ్డను కంటానికి ఎంత వేదన పడింది, ఆమె ఆ బిడ్డను కంటానికి ఎంత ప్రయాసపడింది. అంటే ప్రార్థనలో ఏముండాలి అంటే, నీ వేదన తీరాలి అంటే, నీ శ్రమ క్లియర్ అవ్వాలి అంటే, ప్రసవ వేదన బిడ్డ కలిగినప్పుడు కలిగే ప్రసవ వేదన ఏదైతే ఉందో అట్టి రీతిగా, అట్టి భారముతో, అట్టి వేదనతో, ప్రసవపు నొప్పులతో నువ్వు ప్రార్థన చేస్తేనే తప్ప నీ శ్రమ నుంచి నీకు విడుదల కాదు. నీ శ్రమను బట్టి యేసయ్య అంత ప్రార్థన చేస్తే, శ్రమలో కూరుకుపోయిన మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మన అవసరాల కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలి? మన శాపం క్లియర్ అయిపోవడానికి ఇంకెంత ప్రార్థన చేయాలి మనము? కనుక ఆమె బిడ్డను కందంట. కనిన తర్వాత అంటుంది, నా భర్తను చూసిన కనుక నా శ్రమ నుంచి, అంటే చూడకపోయినందువల్ల, దేవుడు నీ వైపు చూడకపోయినందువల్ల, దేవుడిని కనికరించనందువల్ల, దేవుని ప్రార్థన విజ్ఞాపన ఆలకించనందువల్ల, దేవుడిని పట్టించుకోనందువల్ల నీకు ఏ శ్రమ అయితే కలిగిందో ఆ శ్రమ నుంచి నీకు విడుదల కలగాలి అంటే, ఆ శ్రమ నుంచి నీకు సంతోషం కలగాలి అనుకుంటే, ఆ శ్రమ నిన్ను ఏమీ చేయకుండా నీవు శ్రమను గెలవాలి అనుకుంటే, ప్రసవ వేదనతో కూడుకున్న డెలివరీ ప్రార్థన ఏదైతే ఉందో అది చేయాల్సిందే మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రసవం జరిగిన తర్వాత అంటుంది, ఏమంటుంది ఆమె? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును గదా. కనుక పెనిమిటి అయినటువంటి దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే ఏముండాలి? మన ప్రార్థనలో డెలివరెన్స్ ఉండాలా. వేదనతో, ప్రసవ నొప్పులతో, ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన నువ్వెప్పుడు మోకరించినా సరే, నొప్పులతో, మూలులతో. అందుకనే రోమీయులు రాసిన పత్రికలు అంటున్నాడు, రోజు ఏమంటాడు? యుక్తముగా ఎలాగున మీరు ప్రార్థన చేయటమో మీకు తెలియదు కనుక ఆత్మ తానే ఎలా చేస్తున్నట్ట? మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ప్రార్థన రాదని ఒప్పేసుకున్నాడు ఆయన. అందుకే ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక ప్రార్థన రాకుండా ఎంతసేపు ఉంటాం? పిల్లోడికి సైకిల్ తొక్కడం రావట్లేదు కదా అని చెప్పేసి తండ్రి వెళ్తున్నాడు ప్రతిదానికి బజార్కి. వీడికి 40 సంవత్సరాలు వచ్చినా బండి రావట్లేదు, సైకిల్ తొక్కడం రావట్లేదు. 70 సంవత్సరాలు వచ్చాక తండ్రి వెళ్ళాల్సి వస్తుంది బజార్కి. నేర్చుకోవద్దా? ఆయన ఎంతకాలం విజ్ఞాపన చేస్తాడు? ఆయన కేవలము 3.5 సంవత్సరములు మాత్రమే యేసయ్య గెత్సేమనే వనములో విజ్ఞాపన చేయలేదు. ఆయన సమాధి చేయబడిన తర్వాత కూడా ఆయన ఆత్మ ఏం చేసిందంట? చెరపట్టబడిన ఆత్మల యొద్దకు వెళ్ళిపోయింది. సమాధిలో ఉన్నటువంటి ఆ 2.5 రోజులు కూడా ఆయన ఆత్మ చెరపట్టబడినటువంటి ఆత్మల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ఆరోహణ వెళ్ళారు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన మరలా మన కొరకు వచ్చే వరకు కూడా, అనగా సెకండ్ కమింగ్ అంటున్నాం మనం. ఆయన వచ్చే వరకు మన తరపున రోదిస్తూ, ప్రసవ వేదన పడుతూ, శ్రమ పడుతూ, కన్నీరు కారుస్తూ మన నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్న దేవుడు ఆయన. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుడు ఆయన. ఇంకా ఏమన్నా అంటే ఆదికాండం 29వ అధ్యాయంలో మరొక నెక్స్ట్ వచ్చిన ఏమంటున్నాడంటే, నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక. నువ్వు శ్రమలో ఉండి అనేకుల చేత ద్వేషించబడుతున్నావు. అనేకులు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, కోపగించుకుంటున్నారు, విసుక్కుంటున్నారు. నువ్వంటే లెక్క చేయడం లేదు, నీకు ముద్ద పెట్టడం లేదు, నీ ఇంట్లోకి రానివ్వటం లేదు, కోపగించుకుంటున్నారు, ఏసడించుకుంటున్నారు, ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు, నీ మాట ఎవరో లక్ష్య పెట్టట్లేదు, అనేకులను ద్వేషిస్తున్నారంట. అందుని బట్టి ఏం చేయాలంటే ఇప్పుడు యెహోవా విన్నాడు, యెహోవా విన్నాడు, నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. ఎప్పుడు వింటాడు ఆయన?
ఎప్పుడు వింటాడైనా? నీవు శ్రమతో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రసవ వేదనతో మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు. బిడ్డల కన్నా తల్లులు ఉన్నారు ఇక్కడ. వారు ఎంత బిడ్డలు ప్రసవించేటప్పుడు ఎంత మూలుగుంటారో, ఎంత రోధించుంటారో. ఒకసారి ఇక్కడ ఏలూరుని వర్క్ చేస్తున్నప్పుడు, ఏలూరు జాయిన్ చేస్తున్నాను, ఒక వైశ్య యవనస్తుడు 9 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, పిల్లలు లేరు. సరే బ్యాంక్ వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు నేను ఎవరెవరికి వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తా ఉంటే బ్యాంకులో అతను చూశాడు. చూసి సార్ మీరు ప్రార్థన చేస్తారా అని అడిగాడు. అవును బాబు సార్, మాకు పిల్లలు 9 సంవత్సరాలు అయింది సార్, పెళ్ళయ్యి పిల్లలు లేరు సార్, మాకు ప్రార్థన చేయరా అన్నాడు. సరే బ్యాంక్ పని మీద వచ్చేప్పుడల్లా లోపల లంచ్ రూమ్లో 2 సార్లు లేవాడు, ప్రార్థన చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. కొద్ది నెలలకి భార్య గర్భవతి అయింది. సంతోషంగా వచ్చాడు, చెప్పాడు, బాగుంది. 9 నెలలు గడిచిపోయినాయి, పురుటి నొప్పులు వస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఫోన్ చేశాడు, అయ్యా పురుటి నొప్పులు వస్తున్నాయని భార్య అంటే తీసుకెళ్ళి బాబు అన్నాను. అయిపోయింది. హాస్పిటల్లో వారు ఏం చేశారంటే ఓపీ రాసిన తర్వాత లేబర్ వార్డు తీసుకెళ్ళి ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్లో తీసుకెళ్ళామని కొద్దిసేపు తర్వాత ఆ రూమ్లో వదిలేసేసి నర్సులు స్టాఫ్ అందరూ బయటకు వచ్చేసేసి తలుపు బోల్ట్ కూడా వేసేసి ఎవరి దాని మిగిలిన పనులు చూసుకుంటున్నారు. వాళ్ళు మిగిలిన పనులు చూసుకుంటున్నారు. లోపల ఒక్కతే ఉంది. పురుటి నొప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. బయట భర్త ఎదురు చూస్తూ ఉన్నాడు. లోపల నుంచి కేకలు వినపడుతున్నాయి. కొద్దిసేపటికి నన్ను కాపాడండి బాబోయ్, తట్టుకోలేకపోతే విపరీతమైన కేకలు. వెళ్ళా స్టాఫ్తో చెప్పాడట ఈయన, మాకు తెలిసిరావా బాబు అన్నవయ్య అంటుంటారు సహజంగా, మాకు తెలియదు ఏంటి, ఎప్పుడు రావాలి ఎప్పుడు చూడాలి అని కసురుకున్నారు. ఏం చేయడానికి ఏం లేదు. ఇక కేకలు భరించలేకపోతున్నాడు. భార్య లోపల పడుతున్న వేదన బయట కేకల ద్వారా గమనించిన భర్త ఏం చేయాలో తెలియక గబగబా సైకిల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్యాంకు వచ్చాడు. సార్ నా భార్య గదిలో పెట్టారు సార్, తలిపేశాడు సార్, కేకలే చేస్తుంది సార్, నా భయం వేస్తుంది సార్, గట్టి ఏడుస్తుంది సార్, తలుపులు కూడా దీంట్లో చూడలేదు సార్ అని. సరే నడువు వస్తున్నా అని చెప్పేసి నేను మాత్రం ఏం చేయగలను. సరే వెళ్ళాను. గబగబా బ్యాంకు నుంచి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే అంత దూరం వినపడుతున్నాయి కేకలు. అదే సార్ మాయవడే సార్ కేకలు వేస్తా అంటున్నాడు. దగ్గరికి వెళ్ళాను. తలుపు బయట ఆ బోల్టేజెస్ ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. సర్లేమని చెప్పేసి బోల్ట్ తీసి చూస్తూ లోపల కింద పడి నేల మీద కట్టికి నేల మీద దొర్లుతా పాములుగా మెలుకలు తిరిగిపోతూ ఉంది. బిడ్డ పాపం నొప్పులు భరించలేక. సరే ప్రార్థన చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి ఒంగుని ఆ తల మీద చేసా. కాళ్ళకు చుట్టేసుకుంది. తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను కాపాడండి, నన్ను చంపేయండి అంటుంది కేకలు కాళ్ళకు చుట్టేసుకొని. సరే చిన్న ప్రార్థన చేస్తామని, కంగారు పడకో, మంచి బిడ్డనిస్తాడమ్మా నీకు దేవుడు, అమ్మ కంగారు పడకమ్మా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి అలాగా గుమ్మం దాటి బయటకు వచ్చాను. ఆడపిల్ల క్యారమని ఏడుస్తూ ఉంది. ఆడపిల్ల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసి గుమ్మంలోకి వచ్చారంటే తలుపు దగ్గరికి వేస్తాను, కేకలు వేస్తాను. బయటకు ఆడపిల్ల వినపడింది. కౌకు లోపల చూస్తే స్టాఫ్ని తీసుకొచ్చాడు. లోపలికి చూస్తే ఆడపిల్ల. ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ప్రతి జనవరి 1కి ఆ పిల్లని తీసుకొని కేకు తీసుకొని ఒక అరటిగలు తీసుకొని పొద్దుటి 6 గుమ్మలో ప్రత్యక్షమైపోతాడు ఆయన. ఇప్పటికీ కూడా ప్రతి జనవరి 1కి వచ్చేస్తాడు కూతురు తీసుకొని. ఇప్పుడు కాలేజీ చదువుతున్నట్టుంది ఆ పిల్ల. ప్రార్థన, ఆ వేదన చూసినప్పుడు, ప్రసవ వేదన చూసినప్పుడు, ఆ ప్రసవ వేదన వచ్చి నీ ప్రార్థన వస్తే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడైనా, యెహోవా ఏం చేస్తా అంట, వింటాడు. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే అలాంటి మూలుగులతో కావాలి. నేను వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రం డెలివరీ జరగలేదు ఆమెకి. ఆమె మూలుగులను దేవుడు విన్నాడు. అమ్మ దేవుడిని సహాయం చేస్తాడు, దేవుడికి మంచి బిడ్డనిస్తాడు అని ఎప్పుడైతే చెప్పానో ఆ మాటను ఆమె చెవిలో పడి ఆ వింటూనే మూలుగుతా కేకలేస్తూ ఉంది. ఆ మూలుగులు దేవుడు ఆలకించి ఆమెకు మంచి బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూలుగులు కూడా దేవుడు వింటాడా అయ్యా? అవును వింటాడు.
హాగరు తన కుమారుని దాహం కొరకు విసిరివేసినప్పుడు ఏం చేస్తున్నాడు పిల్లడు? ఏడ్చాను ఉంది అక్కడ, ఏడుస్తూ ఉన్నాడు. పిల్లడికి ఏం తెలుసు? మాట వాడికి ఇంకా చిన్నపిల్లడు, దాహం మీద నోరెడిపోతే ఏడుస్తూ ఉన్నాడు. కానీ కింద వచ్చిన రాయబడి ఉంటుంది, ఆ పిల్లవాని మొరను దేవుడు ఆలకించెను. దేవుని స్తోత్రం చేద్దాం. వాడు ఏడుస్తూ ఉన్నాడు, మన భాషలో ఏడుస్తున్నాడు. దేవుడి భాషలో మొర్రది, మొర నీ భాషలో ఏడ్పది, కానీ దేవుడి దృష్టిలో మొర పెట్టడం అది. నీ భాషలో నువ్వు ప్రార్థన అనుకున్నావు, కానీ దేవుని దృష్టిలో అది ప్రార్థన కాకపోవచ్చు. నీ శ్రమలోంచి నీకు విడుదల కలాలనుకుంటే, నిన్ను ద్వేషించి వారి చేతిలోంచి నీకు విడుదల కలగాలనుకుంటే, నీ బాధల విషబలయంలోంచి విడుదల కావాలనుకుంటే ఏం కావాలి ఇప్పుడు మనకి? ప్రార్థన, విజ్ఞాపనలతో కూడుకున్నటువంటి ప్రార్థన మనకు అవసరం. ఆ విజ్ఞాపనలో ప్రసవ వేదన ఉండాలా, మూలుగులు ఉండాలా, కింద పడి డొర్లి ప్రార్థన చెయ్యాలా. చొక్కా నలిగిపోద్దేమో, ఇస్త్రీ గంజి మడత ఊడిపోద్దేమో, కుదరదు. ఇవన్నీ ఇంట్లో, దేవుని దగ్గర కాదు. దేవుని దగ్గర ఎలా ఉండాలి? ప్రార్థన ఎలా ఉండాలంట? బహు వినయము కలిగి. నీ ప్రార్థనలో, నీ ఆకారంలో, నీ ఆకృతిలో, నీ వేష భాషల్లో అన్నిట్లోనూ కూడా ఈ బహు వినయం ఉండాల్సిందే. ఆ వినయంతో మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 రకాల ప్రసవాలు చూస్తున్నాం కదా. ఒకటి, పెనిమిటి నన్ను ప్రేమించును. రెండవది, దేవుడు నన్ను, నా మొరను వినును, ప్రేమించి వింటాడు. దేవుడు నీ ప్రార్థన ఎలా అంటే మొట్టమొదటి నువ్వు ప్రేమించాలి. ఈ లోకము భర్త కూడా ఏం చేయాలి? నువ్వు చీర అడిగావు, ఏం చేస్తాడు భర్త? ఆయన వినేలాగు, ఆయనకి అర్థమయ్యేలాగు, ఆయనకి అర్థమయ్యే కోడ్ భాషలో ఎలా చెప్పాలో భారీగా నీకు బాగా తెలుసు. ఆయనకి ఇష్టమైన కూర వండి, వేడివేడిగా వండి, వేడివేడి నీళ్ళు స్నానానికి పెట్టి, పెళ్ళపెళ్ళాడి గంజి పెట్టిన బట్టలకు లుంగి ఇచ్చి ఆయన పక్కనే కూర్చొని పొద్దునగా బయటికి వెళ్ళారు. ఏం తిన్నారో ఏంటో పాపం, 30 బాగా బెక్కొచ్చాడు మేట. అయినా ఇప్పుడు ఏదో నువ్వు కావాలిగా నీకు, అందుకని ఏ పుట్టింటికి వెళ్ళటానికో, ఏ కొనిచ్చుకోవడానికో ఏదో ఉంటుంది. ఏ తమ్ముడికి, ఈ అమ్మాయి తమ్ముడికి ఏదో పంపించాలా, అందుకో ఏదో మరి బతిరాడుకోవాలిగా. ఏంటో అసలు ఈ మధ్య మీకు అసలు అన్నమే కుదరట్లేదు. నిన్న చేపలు, మొన్న మటను, ఏం కుదరట్లేదంట ఈ మధ్య నీకు, అన్నమే కుదరట్లేదు అని చెప్పేసి, ఇవాళ రొయ్యలు ఉండాను అని చెప్పేసి ఎంత గారాభంగా, ఎంత మురిపెంగా మాట్లాడి అవసరమైన ముద్దలు తినిపించి కాళ్ళు పట్టి ఇన్ని చేసిన తర్వాత, అది కాదని మరే మా తమ్ముడు అర్జెంటుగా 1000 రూపాయలు పంపమన్నాడు. అయినా బాధగా లేవని చెప్పాను నేను ముందే చెప్తానుగా, మీకు తెలియదా, ముందే చెప్పాను, కానీ అర్జెంట్ అన్నాడు. అలాగని సర్లే పంపుతానులే, ఫోన్ తీసుకొని ఫోన్ పెట్టి అక్కడికి వెళ్ళిపోద్ది. ఎవరు వినాలా? నీ పెనిమిడి ముందు ఏం చేయాలి? నిన్ను ప్రేమించాలి ముందు. నీ భర్త దగ్గర బాగా తెలుసు కదా నీ టెక్నిక్, మరి దేవుడి దగ్గర ఎందుకు ఉపయోగించు? నీ డాడీ దగ్గర నీకు తెలుసుగా, డాడీ చేత అప్పు చేయించి మరి నీ జల్సాల కొరకు, విలాసాల కొరకు తిరిగావు కదా. డాడీ దగ్గర టెక్నిక్ బాగా తెలుసు, భర్త దగ్గర టెక్నిక్ బాగా తెలుసు, మరి దేవుడి దగ్గర ఎందుకు ఉపయోగించు మనం ఇది? నీ భర్త ఏం చేయాలి? ముందు నిన్ను ప్రేమించాల. నెక్స్ట్ స్టెప్ ఏంటంట? నీ మొరను వినాలి. 2 స్టెప్పులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుడిని ప్రేమించాలి మొట్టమొదటిగా, అంటే ప్రసన్నం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలంట? అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే అంటే 2 రకాల డెలివరీలు జరిగితేనే కానీ ఇక్కడ మీకు విడుదల కలగటం లేదు. 2 ప్రసవాలు జరిగితేనే కానీ, 2 వేదనతో కూడిన పరిస్థితులు దాటితేనే కానీ, 2 సందర్భాలు అధిగమిస్తేనే కానీ ఈ జ్ఞానం కలగలేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ఉంటూ, ఇన్ని సంవత్సరాలుగా సేవలో ఉంటూ, మరి ఏం ప్రార్థన టెక్నిక్ నేర్చుకున్నాం మనం? ఏ విజ్ఞాపన చేస్తున్నాము? ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము? అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు దుఃఖించుదురు.
ఏం చేస్తారంట మీరు? యోబు గ్రంథం 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. జలము గల పట్టణంలో ఏం చేస్తారంట? మూలుగుతూ ఉంటారు. దాని పై మాట చూస్తే యజమానుల గోడల్లోనూ నూనె గానుగులను ఆడించుదురు, ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పి గలవారయ్యుందురు. మన ప్రార్థన సరిగ్గా లేనప్పుడు, మన విజ్ఞాపన లేనప్పుడు ఏం చేస్తామంట? యజమానుల గానుగులు ఆడిస్తానే ఉంటాం, పరిచర్య చేస్తానే ఉంటాం, ఉద్యోగం చేస్తానే ఉంటాం, సేవ చేస్తానే ఉంటాం, కష్టపడతానే ఉంటాం, రాత్రి పని చేస్తాం, పగల పని చేస్తాం, నిద్రాహారాలు మనుకొని పని చేస్తాం. కానీ ఏం జరుగుద్దంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆడించుదురు కానీ వారు దప్పిగలవారయ్యుందురు. ఎంత కష్టపడినా సరే. అందుకే 127 కీర్తన ఏముంది అక్కడ? 2వ వచనం 3వ వచనం గమనిస్తే, దివారాత్రులు చూడండి. 127 కీర్తన రెండవ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట. మీరు వేకువనే లేచి కష్టపడుతూ చెమటోడుస్తూ నిద్రాహారాలు మానుకొని ఎంత చేసినది ఏంటంట? వ్యర్థమే. మరేమిటి ప్రయోజనం అంట? దాని నెక్స్ట్ లైన్, తనకిష్టమైనటువంటి వారు, తనకు ప్రియమైనటువంటి వారు హాయిగా గొరకెట్టి నిద్రపోతూ ఉంటే దేవుడు సప్లై చేస్తున్నా అంట. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? హాయిగా నిద్రపోతూ ఉంటే. ఎవరు వారు? ప్రియమైనటువంటి వారు. ఎవరు ప్రియమైనటువంటి వారంటే బహు వినయము కలిగినటువంటి వారు, ప్రసవ వేదనతో విజ్ఞాపన చేసేటువంటి వారు. సిలువలో కలవరిగిరి మీద రెండో దొంగ ఎన్ని గంటలు విజ్ఞాపన చేశాడే. అయ్యా సేవకులారా, మనం ప్రసంగాలు చేస్తున్నాం కదా. సిలువలో దొంగ ఎన్ని గంటలు, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లు చేశాడండి? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడా? పోను ఉపవాసం ఉన్నాడు అక్కడ. మరి ఎంతసేపు ప్రార్థన చేశాడు? బహు వినయముతో, ఒక్క మాట వేదనతో, మూలుగుతో, ఇష్మాయేలు ఏడ్చినట్లుగా మొర్ర పెట్టగలిగితే ఒక్క మాటకే నీకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఒక ఆయన ఎవరో ఆ కరువు కాలంలో అంట కెరీతు వాగు దగ్గర ఉండమని చెప్పాడు దేవుడు. కెరీతు వాగు దగ్గర ఉండమని చెప్పాడు. వెళ్ళిపోయాడుగా. అమ్మాయికి పంపించాడు. ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. అది అడవి మధ్యలో కెరీతు వాగు ప్రవహిస్తూ ఉంది. అది దాటే చెట్టు ఒకటి ఉండదు. చెట్టు కింద అక్కడే ఉండే, మేము కదలొద్దు అక్కడి నుంచి అన్నాడు. గోడ కుర్చేసి అక్కడే ఉండమన్నాడు. ఈ నెలలో ఉన్నాడు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఇక్కడ ఉండమన్నాడు ప్రభు. ఊళ్ళోనే కరువు వచ్చేసింది. ఏంటో దేవుడు పని పాట లేదు, ఇక్కడ చెప్పాడు. ఉన్నాం, సరే ఉందాం ఉన్నాడు. ఈ లోపల ఎటు నుంచి వచ్చింది? ఉర్రి కాకి వచ్చేసింది. కాకే కదా అని పట్టించుకోలేదు ఈయన. ఆ కాకి తిన్నగా ఎగురుకుంటూ వచ్చి ఎక్కడ పెట్టింది? ఈయన ఏదో కూర్చోలేగా చేతి దగ్గరికి వచ్చి ఆ చేతిలో ఒక మాంసపు ముక్కను, ఒక రొట్టె ముక్కను ఇచ్చేసి వెళ్ళిపోయింది. దాని దారి వెళ్ళిపోయింది. కొరియర్ డెలివరీ జరిగిపోయింది అక్కడికి కదా. కొరియర్ సర్వీస్ దేవుడు చెప్పాడు, తీసుకొచ్చింది, పెట్టేసింది, వెళ్ళిపోయింది. చూస్తే ఏం చేసింది కాకి? ఏం చేసిందంటే దేవునికి లోబడింది. ఎంత లోబడిందంటే దేవుని ఎంత బహువినయం కలిగి ఉందో తెలుసా?
ఎంత కలిగి ఉందంటే నోట్లో పెట్టుకున్నటువంటి ఆ రొట్టె ముక్కను కానీ ఆ మాంసం ముక్కను కానీ ఎంగిలి కూడా చేయలేదు. అది అర్థమైందా? ఏం చేయలేదు. అందుకే మనవాడు కొంతమంది చిన్నపిల్లలు పెద్దలు కూడా అంటున్నారు ఎంగిలి అంటారు. ఏం ఎంగిలి అది? అక్కడి నుంచే వచ్చింది కాకి ఎంగిలి. కాకి నోట్లో ఖర్చుకుని ఎంగిలి కూడా చేయకుండా, కక్కుర్తి పడకుండా కదా, కొంచెం కూడా చూద్దాం ఇది ఎలా ఉందో, పోని ప్రవక్తకి వెళ్తుంది కదా, దేవుడు ఇచ్చాడు కదా, మంచి టేస్ట్ కూడా బలి ఉంటుంది అనలా, నాలుగుని ఆడించలా, కఠినమైన ఉపవాసం ఉండి దేవుని మాటకు లోబడి రొట్టె ముక్కను చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది దాన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డెలివరీ చేసిందండి కాకి. అక్కడ కాకి డెలివరీ అయింది, అక్కడ డెలివరీ చేసింది రొట్టెను మాంసపు ముక్కను దేవుని మాటకు లోబడి విధేయత చూపించి. కలిగిన కాకిని గురించి బైబిల్లో రాసి ఉంది. ఎంత పెద్ద పొడుగు, చాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం, దానికి పౌడర్లు, దానికి మళ్ళీ సోపులు, కాస్ట్లీ బట్టలు, బండి లేకపోతే మనం బయటికి వెళ్ళాం, కాళ్ళకి చెప్పులు, షూలు లేకుండా బయటకు రాము, అడుగు పెట్టాం. మరి ఇంత కాస్ట్లీగా ఎంత రిచ్గా ఉన్న మన పేరుందా బైబిల్లో? ఏమైంది మన పేరు? ఉండదు. అంటే కాకికున్న భక్తి, కాకికున్న విధేయత మన దగ్గర ఉండటం లేదు. ఉపవాసం ఉందండి. యోనా సముద్రంలో పడేసినప్పుడు అక్కడ చక్కటి అరేంజ్మెంట్ చేశాడు, తిమింగలాన్ని పంపించాడు దేవుడు. అవునా? ఇప్పుడు తిమింగలం కడుపులోకి యోనా వెళ్ళిపోయాడు. సరిదని నోట్లో ఉంది కాబట్టి ఏదో కొంచెం తమాయించుకుని కాకి పాపం ఏదో ఉంది. అసలు యోనా లోపలికి వెళ్ళిపోయాడుగా కడుపులోకి. నువ్వు ఆహారం తిన్న తర్వాత అది పండో, స్వీటో, ఫ్రూటో ఏదో తింటావు. తిన్న తర్వాత అది అరిగించుకోకుండా ఒక గంట ఉంటావా? నీ వల్ల కాదు. నోట్లోకి వెళ్ళింది అది వెనక్కి తిరిగేమంటే రాదు. అది ఇక లోపల దిగిన తర్వాత అసలు వస్తుందా బయటికి? దాని పని మొదలెడు లోపల జీర్ణం అవుతూ ఉంటుంది. కానీ యోనా 3 రోజులు దాని గర్భంలో ఉన్నా సరే ఎక్కడా కూడా అంత గొప్ప మత్స్యము, తిమింగలము కక్కుర్తి పడలేదు. యోనాను జీర్ణం చేసుకోవాలా. ఒకవేళ యోనా మీద మనిషి బలే ఉంటాడండి, రకరకాల మాంసాలు తినేసి నాలాంటి చేపలు కూడా తీసి బలి రుచిగా ఉంటాడు అని కొంచెం కక్కుర్తి పడి ఉంటే ఏ చెయ్యో, ఏ కాలో, ఏ తలో, ఏ ముక్కో, మొహమో లేకుండా బయటకు వచ్చేవాడు. కక్కినప్పుడు ఫుల్ బాడీతో బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అక్కడ బైబిల్లో రాసిందని ఒక ఏళ్ళు లేకుండా వచ్చాడని. ముక్కు కొంచెం అరిగిపోయింది, నాకింది తిమింగలం చెప్పి అక్కడ ఉందా? లేదు. ఫుల్ ప్లడ్జ్డ్ మనిషి బయటకు వచ్చేసాడు కక్కగానే. అంటే నోట కరిచినటువంటి కాకి ఒక రకమైన ఉపవాసం ఉంటే, కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత తిమింగలము మరి భయంకరమైన ఉపవాసం అన్నది. అంటే అరగకుండా, యోనా ఏమాత్రం జీర్ణం కాకుండా ఆ తిమింగలము తన పొట్ట నరాలన్నీ బిగబట్టేసింది, తన కండరాలన్నీ బిగబట్టేసింది, తన జీర్ణాశయాన్ని స్ట్రైక్ చేయించింది, షట్ డౌన్ చేయించింది, తన తన బ్లడ్ సర్క్యులేషన్ ఆపేసింది. 3 దినములు కఠినమైన ఉపవాసం ఉండి యోనాను ఒడ్డుని కక్కేసింది. మనము ఒక్క 10 నిమిషాలు ఉపవాసం ఉండగలమా? బలేవుళ్ళు అయ్య గారు, మొన్న సీజన్లో 40 రోజులు ఉన్నాను అయ్య గారు. నేను అడిగేది అన్నం మానేసిన ఉపవాసం కాదు. మొన్న 70 రోజులు ఉన్నాను అయ్య గారు. నేను మామూలు 40 రోజులు అందరూ చేస్తున్నారు, కానీ మా మండలంలో అందరూ 40 రోజులు అంటే నేను 70 రోజులు ఉండగలనో లేదో చూద్దామని 70 రోజులు ఉన్నాను అయ్య గారు. నేను మాట్లాడేది తిండి మానేసిన ఉపవాసం గురించి మాట్లాడట్లేదు. నువ్వు ప్రభువుతో ఎంతసేపు గడిపావు అని అడుగుతున్నాను. నువ్వు ప్రభువుతో ఎంతసేపు గడిపావు, అది నిజమైన ఉపవాసం అంటే. ఉపవాసం అంటే దాని అర్థం ఏంటంటే, మనం మామూలుగా భోజనం మానేసి ఉపవాసం అంటాం కదా, జనరల్గా సహజంగా భోజనం మానేసి ఉపవాసం అంటాం మనం. నేనేమంటానంటే ఉపవాసం అంటే మరొక నివాసములోనికి, మరొక ఆవాసములోనికి నీ ఆత్మ వెళ్ళగలగాల. నువ్వు రెగ్యులర్గా ఎక్కడుంటున్నావో అక్కడ నుంచి నీ ఆత్మ, నీ హృదయం, నీ ధ్యాస, నీ ఉద్దేశము, నీ తలంపులు
మరొక దేవుని స్థలంలోకి వెళ్ళిపోవాలి. అంటే నువ్వెంత నిక్కచ్చిగా ప్రభుతో సహవాసం చేయగలవో అది నిజమైన ఉపవాసం. అంటే ఇంట్లో వండుకోవడానికి తినడానికి లేవు కదా అని చెప్పేసి అన్నం మానేస్తే అది ఉపవాసం కాదు కదా. నాన్న ఆస్తి పంచలేదని చెప్పేసి అన్నం తినడం మానేస్తే అది ఉపవాసం అవుద్దా? పిల్లడికి ఐస్ క్రీమ్ కాదని నేను అన్నం తినే అంటాడు, అది ఉపవాసం అవుద్దా? కాదు. భార్యను పుట్టింటి పంపలేదు, అలిగి అన్నం మానేసింది, అది ఉపవాసం కాదు. దేవునితో నువ్వెంతసేపు గడిపావో, దేవునితో ఎంతసేపు సహవాసం చేసావో అది నిజమైన ఉపవాసం. అంటే ఆ ఉపవాసం ఉండి నువ్వు మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అంతే తప్ప ఇక్కడ ఏమన్నాడు, మనం యోబు గ్రంథంలో ఏం చూసాం, మనము గాలుగులు ఆడిస్తావంట, పని చేస్తావు, ఉద్యోగం చేస్తావు, సేవ చేస్తాం, అన్నీ చేస్తున్నాం, కానీ కరువుగానే ఉంటుంది, లోటుగానే ఉంటుంది, అప్పులుగానే ఉంటున్నాయి, బలహీనతలుగానే ఉంటున్నాయి, షుగరే ఉంటుంది, బీపీగానే ఉంటుంది, మారట్లేదు, తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? షుగర్ బీపీ ఎందుకు తగ్గట్లేదు? నర్సమ్మలు చెప్పాలా. ఇప్పుడు ప్రస్తుతం 2 ఉన్నారు నర్సమ్మలు మాకు అందుబాటులో. ఏమన్నా షుగర్ బీపీ వస్తే తగ్గుతున్నాయా తల్లి? అంటే మనం తగ్గించుకోమా తగ్గదా? తగ్గుద్దా? ఏమ్మా మరి జీవితం అంతా వాడుతున్నారు మందులు ఎందుకని? తగ్గించుకొని తగ్గేలాగైతే ఎందుకు వాడుతున్నారు మందులు? అంటే తగ్గించుకోవట్లేదని అర్థం, అంటే ఉపవాసం ఉండలేదని అర్థం, అంటే ఆ సిస్టమ్కి లోబట్టలేదని అర్థం. అందుకే మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఏ బెనిఫిట్, ఏ బ్లెస్సింగ్ కూడా దేవుడి నుంచి మనం పొందుకోలేము. మై డియర్స్ లార్డ్ సర్వెంట్, నా ప్రియమైన సంగమా, నీ సేవా జీవితం, నీ విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే నీ వే ఆఫ్ స్టైల్ మార్చుకోవాలా, నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలా. ఏంటో తెలుసా? దేవుడిని విజ్ఞాపన వినాలి. నువ్వు కష్టపడి పని చేశాక కూడా ప్రతిఫలం నీ దక్కకపోతే ఎందుకు వచ్చిన జీవితం ఇది? ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరిద్దామనిది? ఎవరిని ఉద్ధరించడానికి ఇంత కష్టపడేది మనం? కనుక అన్నాడు, గానుగులు వాడించినా సరే నీ దప్పిక నువ్వు గలవే ఉంటావు. 12వ వచనం, జనములు గల పట్టణంలో మూలుగుచు గాయపరచబడి వారు మొర్ర పెట్టుదురు. మూలుగుచు మొర్ర పెట్టే స్థితిలో ఉంటున్నామట మనం. లోకంలో మూలుగుతున్నాం, లోకంలో మొరపెడుతున్నాం, మనుషుల దగ్గర మొరపెడుతున్నాం, అనవసరంగా మొరపెడుతున్నాం, వ్యర్థంగా ఏడుస్తున్నాం, కానీ దేవుని దగ్గర మొర్ర పెట్టేటువంటి వారంగా మనం ఉండట్లేదు. కనుక నా ప్రియమైనటువంటి వారు, సమయానికి ముగిద్దామనుకుంటున్నాను కొద్ది నిమిషాల్లో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు అని అవే అమోరీల రాజులిద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణమును మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ఈవేళ మనం తినే అన్నమంట, మనం అనుభవించే బాగుభాగ్యాలు మనవి కాదట. అర్థమైందా? కష్టపడి సంపాదించానయ్య గారు, నేను చెమటోడ్చి, నీ చెమటకు అంత విలువ ఉంటే ఇలాగెందుకుంటాము? మన కారే చెమటకు విలువ ఉంటే నిజంగా అది కంపు కొట్టే చెమట. అది చెమట పట్టాక ఎవరి పక్కన వెళ్ళు, ఎంత తిడతారో నిన్నోళ్ళు. అందుకని సెంటు పూసుకు వెళ్తారు, బాటిల్ స్ప్రేలు జలుగు ఈశ్వరు కొట్టుకుని వెళ్తూ ఉంటారు.
ఒక నీ చెమటకి అంత విలువ ఉంటే ఈ స్ప్రేలు ఎందుకండి? ఆ బాటిల్లో నీ చెమట పడితే నా బోర్డు కూడా కొట్టుకుంటాడుగా. కనుక నీ చెమటకు విలువ లేదు. ఇవాళ అనుభవిస్తున్నది ఏదైతే ఉందో అది దేవుడిని ప్రేమించి ఇచ్చినది. పైకి ఎవరితో తెలుసది? మరొక భక్తుడిని నీకు ఇచ్చాడు, మరొక మూలుగులు పెట్టుచున్న వారిని మీకు ఇచ్చాడు, మరొక విశ్వాసిని నీకు ఇచ్చాడు, మరొక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారిని ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు. ఇవాళ అనుభవిస్తున్నది నీ ఉపవాస ప్రార్థన బట్టి కాదు, నీ విజ్ఞాపన ప్రార్థన బట్టి కాదు, నీ రోదన నీ కన్నీటి ప్రార్థన బట్టి కాదది. ఇవన్నీ నీకు ఇచ్చే నువ్వు అనుభవిస్తున్నావు, కానీ నువ్వు మూలిగి ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు ప్రభు. అందుకని మీరు దుఃఖపడుచున్నారు, కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, మిమ్మును మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. అంటే ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడు చూస్తాడు? హోంవర్క్ చేయకుండా స్టూడెంట్ వచ్చాడు స్కూల్కి, గెట్ అవుట్ అని చెప్పాడు. హోంవర్క్ తీసుకెళ్తే అప్పుడు ఏం చేస్తారు మాస్టారు? మళ్ళీ చూస్తారు, అంతేనా? హోంవర్క్ చేస్తున్నారు, మాస్టర్ గెట్టేశాడు. మళ్ళీ స్టూడెంట్ ఎప్పుడు ఒప్పుకుంటాడు లోపలికి? టీచర్ గారు హోంవర్క్ చేసుకొని వస్తే. కనుక ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు. నువ్వు మొర్ర పెట్టిన తర్వాత, నువ్వు మూలిగిన తర్వాత, బహు వినయముతో విజ్ఞాపన చేసిన తర్వాత అప్పుడు మరలా నిన్ను చూస్తాను, అప్పుడు మరలా నిన్ను చూస్తాను. ఏమిటంట? అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయడు. అది కనుక మరలా, ఈ మరల అంటే అర్థం ఏంటంటే నువ్వేమైతే విజ్ఞాపన చేయాలో, ఏదైతే మొర్ర పెట్టాలో, ఏదైతే ప్రసవేద నీలో ఉండాలో, ఏదైతే సొమ్మసిల్లిపోయి ప్రార్థన ఉండాలో, ఏదైతే మూలుగుచు ప్రార్థన ఉండాలో, ఏదైతే నొప్పులు భరిస్తూ ప్రార్థన ఉండాలో, ఏదైతే రోధిస్తూ కన్నీళ్ళతో ప్రార్థన ఉండాలో, ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా నిన్ను చూస్తాను, అప్పుడు సంతోషిస్తావు. ఆ సంతోషం నీ నుంచి ఎవడును తీసివేడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు మన నిమిత్తమై చేస్తున్న ప్రార్థన మనకు లేని సంతోషాన్ని ఇవ్వటం కొరకు, మనకు అందుబాటులో లేని సంతోషాన్ని ఇవ్వటానికి, మన వల్ల కాని సంతోషాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వల్ల కాదు ఆ సంతోషం, ఆ సంతోషాన్ని ప్రభు ఇస్తున్నారు నీకు. ఆ సంతోషం ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. కొత్త బట్టలు కొనుక్కున్నంత మాత్రాన, కొత్త బైక్ కొనుక్కున్నంత మాత్రాన, ఒక 4 కేజీలు బంగారం తీసుకున్నంత మాత్రాన, ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నంత మాత్రాన, 2 మేడలు మిద్దెలు కట్టుకున్నంత మాత్రాన, ఇంకేదో కలిగే సంతోషం కంటే కూడా దేవుడినిచ్చే సంతోషాన్ని ఎన్నటికీ ఎవడును తీసివేయడంట. అటువంటి శాశ్వతమైన పర్మనెంట్ సంతోషం, అదే పరలోకపు సంతోషము. చెప్పకూడదు ఒకసారి. ఆ పర్మనెంట్ సంతోషమే పరలోకపు సంతోషం. ఆ పరలోకపు సంతోషాన్ని ప్రభు మనకిస్తారంటున్నారు. కనుక దాని కొరకు ప్రయాసపడతాం. అందునిమిత్తమే ప్రభు విజ్ఞాపన అప్పుడు 3.5 సంవత్సరాలు చేశారు, ఇప్పటికీ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 1-2 చోట్ల నేను వివరిస్తూ ఉంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి, మీ కొరకు నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు ఉన్నవి, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి మిమ్ములను చెప్పారుగా. మాట ఉంది కదా, చెప్పారా? అంటే ప్రభు ఏం చెప్పారు మనకి? మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నారంట? స్థలములు సిద్ధపరుస్తున్నారు. ఎప్పుడు సిద్ధపరుస్తున్నారు? ప్రభు మన కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళారు పరలోకానికి, ఆరోహణమై వెళతా. ఎప్పుడు సిద్ధపరుస్తున్నారు ఆయన? దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఆ పని మీద ఉన్నారు ఆయన. అవునా? 2000 సంవత్సరాల నుంచి ఆ పని మీద ఉన్నప్పుడు మనకు ఎంత మహాసంతోషం కలిగించే స్థలాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అవునా? మనం
చీటీలు వేసుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఆ మొక్క ఈ మొక్క కలుపుకొని బంజరు భూమి కొనుక్కొని చిన్న మొక్కను చూసి నేను కొన్నానండి, నాది ఇది అని గొప్పగా చెప్పుకుంటాం కదా. కానీ పరలోకంలో ప్రభు మన కొరకు 2000 సంవత్సరాలుగా స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉంటే ఇంకెంతకాలం సిద్ధపరుస్తారో తెలియదు. ఆయన వచ్చి అక్కడ మన కొరకు గృహాన్ని నిర్మించి మనం తీసుకువెళ్తే చూచినప్పుడు, ఆ గృహాన్ని చూచినప్పుడు, ఆ స్థలాన్ని చూచినప్పుడు, ఆ ఇంటిని చూచినప్పుడు ఆ సంతోషాన్ని పట్టగలవా? పర్మనెంట్ సంతోషం దేవునికి ఇస్తాడు. అది ఎవడు నీ నుంచి తీసివేయడు. కనుక అటువంటి సంతోషం కొరకు ఆరాటపడదాం, పరుగులు పెడదాం, మునుగుతూ విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యో నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. అసలు వాటి లెక్కే లేదు. అసలు నాకు చాలా కాలంగా బలహీనత ఉందండి అయ్య గారు, మా ఇంట్లో ఎలా ఇబ్బంది పడుతుంటామండి, మా కుటుంబ సమస్యలండి. అసలు డోంట్ కేర్ అట్. అస్సలు వాటి గురించి నువ్వు లెక్క చెయ్యొద్దు, వాటి గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నేనైతే గట్టిగా నమ్ముతాను సిస్టమ్ అని. ఎందుకు అంటే ఈ పర్మనెంట్ సంతోషం కొరకు నువ్వు ఆరాటపడినప్పుడు, ఆ విజ్ఞాపన ప్రార్థన ప్రసవేదనతో చేసినప్పుడు, ఇప్పుడు నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్న బాధను బాధగా దేవుడు ఉంచడు, వాటిని దేవుడు తుడిచివేస్తాడు. చెప్పకూడదు ఒకసారి. దేవుడు వాటిని తుడిచివేస్తాడు. నువ్వు వాటి కొరకు ప్రత్యేకంగా అడగక్కర్లా. నీ టైం వేస్ట్ చేసుకో దయచేసి. అమ్మా బాబు, నీ టైము వ్యర్థమైన వాటి ఎందుకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయవద్దు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఆ పర్మనెంట్ సంతోషం కొరకు ప్రార్థన చేయి. ఆటోమేటిక్గా ఇవన్నీ వెనకాల ఒకదాని ఒకటి సర్దుకుంటూ వచ్చేస్తాను వెనకాల. నీ కడుపు నొప్పి కోసం చేయక్కర్లా, నీ అప్పుల కోసం నువ్వు చెయ్యక్కర్లా, నీ బండి కోసం నువ్వు చెయ్యక్కర్లా, పెళ్లి కోసం నువ్వు ఏమొద్దు. ప్రభువా, ఆ పర్మనెంట్ సంతోషం, ఆ పరలోకపు సంతోషం, నీతో సహవాసం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ లోకం, ఎందుకంటే ఈ లోకంలో నిన్ను పుట్టించాడు, నీకు ఒక భర్తలో భార్యనో బిడ్డలను ఇచ్చాడు, ఓ కుటుంబం ఇచ్చాడు. అవునా? ఆయనకి తెలియదు నీకేం కావాలి. ఇక మరి ఎందుకంటే ఇంకా కష్టమని ప్రార్థన చేస్తాం మనం. నీకు భార్యని ఇచ్చినప్పుడు నీకు నీ భార్యకి నీకు మీ ఇద్దరికి పుట్టే పిల్లలకి ఏం కావాలో తెలియదు ఆయనకి. గొప్పగా మా దేవుడిచ్చిన భార్య అండి, దేవుడిచ్చిన భర్త అండి, అబ్బో అక్కడ వరకు బాగానే చెప్పుకున్నాం. కానీ అన్నీ కావాలి మనకి ప్రార్థనలోను. ఇచ్చిన దేవునికి అన్నీ తెలిసి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు అవడుగు, అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు మీరు లేదు కానీ ప్రార్థనాంతరం తర్వాత మరలా వచ్చిన తర్వాత ప్రార్థనలో ఉందాం కొద్దిసేపు. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యారు ప్రార్థనలు వినిపిస్తారు. 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మనకు ప్రార్థన చేసినది కొంత రిలాక్స్ అవుతుంది, కానీ వచ్చిన తర్వాత ప్రార్థనలో ఉందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం. చక్కటి వర్తమానం ద్వారా యేసు గెత్సెమనే తోటలో చేసిన వేదన, రోదన, అక్కడ ఉన్నటువంటి శిష్యులను చూచి ఆయన ఏమాత్రము వేరొక ఆయన చేసిన ప్రార్థన విధానాలను ఈరోజు దైవజనుల ద్వారా వివరించిన రీతిని బట్టి మనము కూడా ఎట్టి రీతిగా ప్రార్థనలో కొనసాగాలి, ఆ తెలియజేసినటువంటి వాక్కును బట్టి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ రాత్రి ఎంత సమయమైనా బహు చక్కటి రీతిలో దేవుడు సిలువ మరణమును జయించడానికి, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వారిని అందరినీ రక్షించడానికి, ఆయన మహిమ రాజ్యములో అందరినీ చూడాలని మన కొరకు చేసిన గొప్ప కార్యము కొరకు చేసిన ప్రార్థన, మనము సంఘముల కొరకు, మన కుటుంబాల కొరకు,
మన బిడ్డల కొరకు ఎంతవరకు చేస్తున్నామో, ఏ రీతిగా చేస్తూ ఉన్నామో, ఎంతగా వినయం, ఎంతగా విధేయత, ఎంతగా మొర్ర పెడతా ఉన్నామో, కొద్దిదైనా చేయగలుగుతున్నామా? ఏ మార్గంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నామో, దేవుని దాసునికి అప్పగించిన ఈ 7 గంటల ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి మార్గాలను వివరించడంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ తలాంతును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మన చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దయచేసి ఇప్పటి వరకు కూర్చుండడం వలన మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. మన చేతులు పైకెత్తి, ఒకవేళ కూర్చొని చేయలేకపోతే నిలబడి చిన్న ప్రార్థన లేకపోద్దాం. కొద్దిగా అలసటలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కలిగిన మా దేవా, నీకే వందనాలు, 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 వందనాలు నాయన. నిజముగా ఇది నాయన మీరు చూపిన ఆ ప్రార్థన మార్గం నాయన కార్యములు పొందటానికి, మా జీవితంలో సమాధానము పొందడానికి, సంఘము విస్తరించబడడానికి, ఆత్మల రక్షింపబడడానికి, నాయన మేము జీవించడానికి కావలసినటువంటి ఆత్మీయమైన ఫలములు పొందడానికి, భుజించడానికి, నాయన గొప్ప కార్యాలను అనుభవించడానికి మీరు చూపిన మార్గం అంతటిని బట్టి మీకు వందనాలయ్యా. మీకే స్తుతులు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతగా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట అయ్యా మేము ప్రార్థించడానికి నాయన ఇక నుండి నా ప్రభువా అటు విజ్ఞాపన ప్రార్థన, ఆ విన్నపముతో, వినయముతో కూడిన ప్రార్థన, రోదనముతో కూడిన ప్రార్థన, వేదనముతో కూడిన ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన అయ్యా, వాటన్నిటినీ కూడా నాయన మీ త్రాసులో విలువైనటువంటి వాటిగా ఎత్తబడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నాయన తెలియజేసిన వర్తమానాన్ని బట్టి ఇంకా జరగనటువంటి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నాయన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించగలిగినటువంటి ఆసక్తిని దయచేయండి. ఎవరికి ఎటువంటి నిద్రమత్తు రాకుండా ప్రార్థించగలిగిన ఆసక్తి నాయన, చేయగలిగినటువంటి నాయన ప్రతి ఒక్కరికి మీరిచ్చిన బాధ్యతను, ప్రయాసను మేము పొంది నీ సన్నిధిలో ఆ గొప్ప కార్యాలను అనుభవించడానికి, మీ రాజ్యములో, ఆ మహిమ రాజ్యములో ప్రవేశించగలిగిన ఆ మహా గొప్ప భాగ్యము నాయన పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, మీ దాసుని ద్వారా విత్తబడిన వాక్కు ఎంతమంది విని గ్రహించగలిగారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి